ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 per month. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ప్రియాంబుల్ అనేది కనిపిస్తుంది. సో ప్రియాంబుల్ అనేది ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్ అనే వరకు ఇష్యూ వస్తే మనకి ఇఫ్ యూ టేక్ దట్ ఈస్ ఆర్టికల్ 1 to 4. ఆర్టికల్ 1 to 4 యాక్చువల్లీ కమ్స్ అండర్ ది పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 1లో మనకి ఆర్టికల్ 1 to 4 అనేది ఉంది. అయితే ఈ 1 to 4 ఆర్టికల్స్ అనేవి ఏ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాయి అంటే that is completely related with the concept of union and its territory, right? సో అందుకని ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట, రైట్? సో ఇప్పుడు ఆర్టికల్ 1 అనేది దేని గురించి చెప్తుంది? అయితే ఆర్టికల్ 1 గురించి అంతా కూడా అసలు ఇండియాకి ఏ నేమ్ పెట్టాలి అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్ కింద అయ్యిందనమాట. ఏంటి, కొంతమంది ఎస్ ఇండియాకి సిగ్నిఫికెన్స్ అనేది హిస్టారికల్ కల్చర్ కాబట్టి సో ఇండియాకి భారత్ అనే నేమ్ పెడదాము, క్లియర్. సో అప్పుడు వెస్టర్న్ వరల్డ్ అందరికీ కూడా భారత్ అనే నేమ్తోనే తెలుస్తుంది అని. బట్ కొంతమంది మాత్రం దానికి ఏకీభవించలేదు, కొంతమంది మాత్రం నో, ఇప్పుడు ఏదైతే ఇండియా అని పిలవడం జరుగుతుందో ఆ ఇండియా అన్న నేమ్ మాత్రమే కంటిన్యూ అవ్వాలి అని కొంతమంది దీనికి వక్తాస్ పలికారనమాట. సో దీంతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దేనికి పిక్ అయ్యింది అంటే రైట్ సి ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి ఇట్ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ బోత్ ది నేమ్స్, క్లియర్. సో అందుకే ఆర్టికల్ 1 అనేది మనం చూసుకుంటే దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ భారత్, క్లియర్. సో ఈ నేమ్తో మనకి ఆర్టికల్ 1 అనేది వస్తుందన్నమాట. అయితే ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఇండియా అనేది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద చెప్పడం జరుగుతుంది. ఇండియా అనేది ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేసరికి జనరల్గా ఎక్కువ సిగ్నిఫికెన్స్ అనేది దేనికి కనిపిస్తుంది? స్టేట్స్కి కనిపిస్తుంది, అవునా? అంటే సెంటర్కి స్టేట్స్కి ఎప్పుడైనా ఈక్వల్ రోల్ ఆర్ పవర్ ఉన్నది అంటే దాన్ని మనం పాలిటీలో ఏమంటాము? ఫెడరలిజం అని అంటాము, అవునా? ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం కదా. సో సెంటర్కి స్టేట్కి పవర్స్ అనేవి ఉంటే ఫెడరలిజం అని అంటాం. సో ఇండియా అనేది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఎప్పుడైతే మనం చెప్తామో ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇండియా ఫాలోస్ ది పాలిటీ దట్ ఈజ్ ది ఫెడరలిజం, క్లియర్. సో అయితే ఇండియా అనేది ఒక ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కింద మనం చూస్తామా ఆర్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద చూస్తామా అంటే రైట్, ఈరోజు ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా చూస్తాము, రేదర్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది, నేను ఒక్కసారి మీకు ఇప్పుడు చెప్తాను, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? సి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్లో సెంటర్కి స్టేట్కి ఈక్వల్ పవర్స్ ఉండడం అనేది జరుగుతుంది. సెంటర్కి స్టేట్స్కి ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. ది కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ బికమ్ ఆర్ కాన్స్టిట్యూట్స్ ఇంటూ సెంటర్ అని అంటాం. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్లో ది నెంబర్ ఆఫ్ స్టేట్స్ అవి ఎప్పుడైతే కలిసి వచ్చి ఒక యూనియన్ కింద ఎస్టాబ్లిష్ అవుతాయో అప్పుడు దాన్ని మనం ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. అయితే ఈ విధంగా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. అమెరికన్ రెవల్యూషన్ అయిన తర్వాత అమెరికాలో ఉన్న అప్పటి 13 స్టేట్స్ అనేవి మనం ఒక సింగిల్ కంట్రీ కింద ఫార్మ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేమ్ అనేది చూసారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న పేరుతో రావడం జరిగిందనమాట. సో అమెరికా లాంటి కంట్రీలో ఉన్న స్టేట్స్ని ది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. బట్ ఇండియాలో మాత్రం
నో, ఇండియాలో ఆ విధంగా జరగలేదు. లైక్ కొన్ని స్టేట్స్ అన్నీ కూడా కలిపొచ్చి ఇండియా అనే కంట్రీని మనం స్టార్ట్ చేద్దాము, ఆ విధంగా రాలేదు. ఇండిపెండెన్స్ అనేది మొత్తం ఇండియాకి వచ్చింది. తర్వాత కొన్ని స్టేట్స్ అనేవి బ్రేక్ అవ్వడం జరిగింది. సో అందుకనే ఇక్కడ మనం ఇండియాలో ది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మనం చూస్తామన్నమాట, రైట్. సో ఆర్టికల్ 1 అనేది మనకి 2 ఇష్యూస్ని డిస్కస్ చేస్తుంది, అవునా, రైట్. సో ఇంతవరకు నేను డిస్కస్ చేశాను కదమ్మా. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమింగ్ కన్వెన్షన్ గురించి చెప్పాను, అవునా. సో ఆర్టికల్ 1 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యొక్క నేమ్ని డిస్కస్ చేస్తుంది, ఈ కంట్రీ యొక్క నేమ్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, ఆర్టికల్ ఆల్సో డీల్స్ విత్ ది కైండ్ ఆఫ్ పాలిటీ దట్ వీఆర్ ఫాలోయింగ్, ఎటువంటి పాలిటీ మనం ఫాలో అవుతున్నామో చెప్తుంది. సార్, ది కైండ్ ఆఫ్ పాలిటీ అంటే మీనింగ్ ఏంటి? కైండ్ ఆఫ్ పాలిటీ అంటే వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ది సెంట్రలైజేషన్, క్లియర్, అంటే కేవలం యూనియన్ మాత్రమే ఉందా ఆర్ ఫెడరలిజం ఉందా అనేది మనకి ఇక్కడ ఈ సెకండ్ ప్రొవిజన్లో తెలుస్తుంది, అవునా, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఫెడరలిజం ఫాలో అయినప్పటికీ కూడా అది యూనియన్ ఆఫ్ స్టేట్సా, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్సా? ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్లో స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో యూనియన్ గవర్నమెంట్కే ఆబ్వియస్లీ స్టేట్స్ కన్నా పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట, అర్థమైందా? సో ఇది మనం ఆర్టికల్ 1లో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద మనకి వివరణ ఇవ్వడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్, అయితే సి దీన్నే క్లియర్గా అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చెప్తున్నారనమాట. ఏంటి, ఇది యూనియన్ అనే చెప్తున్నాము, రేదర్ ఒక ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్తున్నారనమాట. సో ఒక్కసారి చూడండి అంబేద్కర్ గారు వర్డ్స్ చూడండి అమ్మా. అంబేద్కర్ గారు ఏమని చెప్తున్నారంటే, మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ కిందే ఎందుకు ఎక్కువ వెళ్ళడం జరిగింది అంటే, ఒకటి అమెరికా లాగా మన స్టేట్స్ అనేవి రాలేదు. సో ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మన స్టేట్స్ అనేవి ఒక అగ్రిమెంట్తో ఫార్మ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే అగ్రిమెంట్తో ఫార్మ్ అవ్వలేదో, సో మన స్టేట్స్కి నో రైట్ టు సెసీడ్ అని చూస్తాము. సెసీడ్ అంటే అర్థం ఏంటి, విడిపోవడం అన్నమాట. కావాలంటే విడిపోతే దాన్ని సెసీడ్ అని అంటాము. అయితే మన ఇండియన్ స్టేట్స్కి ఎటువంటి రైట్ అనేది లేదు. ఒకవేళ మీరు అమెరికా చూస్తే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈరోజు అమెరికాలో 50 స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఈ స్టేట్స్లో కొన్ని కావాలి అనుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట, రైట్. సో ఒకసారి చూడండి, అమెరికన్ రెవల్యూషన్ తర్వాత ఏం జరిగింది? యాజ్ ఏ సే 13 స్టేట్స్, లెట్స్ టేక్ ఇక్కడ 13 స్టేట్స్ అనేవి ఇట్లా ఉన్నాయి అనుకోండి. సో వీళ్ళందరూ కూడా ఒక కామన్ అగ్రిమెంట్ అనేది చేసుకొని ఒక కామన్ యూనియన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కింద తీసుకొని రావడం జరిగింది. అండ్ చూడండి, అమెరికాకి పవర్స్ ఎలా వచ్చాయంటే ఈ ఇండివిజువల్ స్టేట్స్ వీటికి ఇవ్వడం వలన వచ్చిందనమాట, ఓకేనా. అమెరికాకి పవర్ ఎలా వచ్చిందమ్మా? ఈ ఇండివిజువల్ స్టేట్స్ ఈ కామన్ యూనియన్కి పవర్ ఇవ్వడం వల్ల వచ్చింది. బట్ ఇండియాలో ఈ విధంగా జరగలేదు. ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఆ తర్వాత మనకి స్టేట్స్ కింద డివైడ్ అవ్వడం జరిగిందనమాట. సో అందుకనే అమెరికన్ గవర్నమెంట్ అంటే అమెరికాలో స్టేట్స్ అనేవి ఎప్పుడైనా కావాలి అనుకుంటే యూనియన్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ అనేది డిసగ్రీ చేసుకొని బయటికి రాగలవు. బట్ ఇండియన్ స్టేట్స్ మాత్రం ఎప్పటికీ కూడా బయటికి రాలేవు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఇవేవి కూడా బయటికి రాలేవు. అందుకే నార్త్ ఈస్ట్లో కూడా ఏ స్టేట్స్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాగాల్యాండ్ రెగ్యులర్గా కూడా మేము ఇండియా నుంచి సెపరేట్ అయిపోతాం, సెపరేట్ కంట్రీ కావాలనుకుంటే మనం ఎప్పటికీ కూడా ఒప్పుకోము. ఎందుకంటే దే హ్యావ్ నో రైట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా నుంచి బయటికి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం అనేది కూడా కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదన్నమాట, రైట్. అండ్ ఇది కూడా గుర్తుంచుకోండి, ఏమని చెప్తారంటే దాన్నే మన యూనియన్ అనేది ఇట్ ఈజ్ దస్ ఇండిస్ట్రక్టబుల్, క్లియర్. మన ఇండియన్ యూనియన్ అనేది ఇండిస్ట్రక్టబుల్గా చూస్తాం. అదే అమెరికన్ యూనియన్ అయితే
డిస్ట్రక్టబుల్ చూస్తాం. డిస్ట్రక్టబుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టేట్స్ అనేవి బయటకు వచ్చేసింది అనుకోండి, యూనియన్ గవర్నమెంట్ కాస్త బ్రేక్ అయినట్టే కదా. సో దాన్ని డిస్ట్రక్టబుల్ అని చూస్తాం. బట్ ఇండియన్ యూనియన్ అనేది మనం ఇండిస్ట్రక్టబుల్ చూస్తాం. దీన్ని ఎవరు కూడా డిస్ట్రక్ట్ చేయలేరు. సో స్టేట్స్ కింద డివైడ్ చేసి బయటకు వచ్చే స్కోప్ అనేది లేకపోవడం వల్ల ఈ ఇండిస్ట్రక్టబుల్ అని చూస్తాం. ఈ 2 టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్లారిటీ గురించి మీకు వేరియస్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారనమాట. అమెరికాలో ఏముంటుంది, ఇండియాలో ఏముంటుంది, ఆర్ ఇన్ జనరల్గా ఎవరైనా సరే అమెరికాలోని ఫెడరలిజం ఉంది, ఇండియాలో కూడా ఫెడరలిజం ఉంది. సో ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే యూ షుడ్ గెట్ వెరీ క్లారిటీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. అవునా? అండ్ హోప్ దట్ యూ గాట్ కంప్లీట్లీ క్లియర్ అబౌట్ దిస్ ఆర్టికల్, రైట్? ఎస్. సో ఆర్టికల్ 1 అనేది చూసుకున్నట్లయితే మనకి ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది క్లియర్గా చూపించడం జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి చూడండి, ది టెరిటరీ ఆఫ్ ఇండియా, ద టెరిటరీ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియా అన్న వర్డ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది, టెరిటరీ ఆఫ్ ఇండియా. సో టెరిటరీ ఆఫ్ ఇండియా అని అన్నాము అంటే ఇట్ ఇన్క్లూడ్స్, గుర్తుంచుకోండి, దట్ ఈజ్ ది స్టేట్స్ దీంట్లో భాగంగా వస్తాయి, అండ్ యూనియన్ టెరిటరీస్ దీంట్లో భాగంగా వస్తాయి. అండ్ ఒకవేళ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్నైనా సరే ఎక్వైర్ చేసుకుంటే, క్లియర్, ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏ స్టేట్స్ అయినా ఎక్వైర్ చేసుకున్నా సరే అవి కూడా ఇండియాలో భాగంగా వస్తాయి అని మనకి ఆర్టికల్ 1లో టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మీనింగ్ అనమాట. ఓకేనా? సో టెరిటరీ ఆఫ్ ఇండియా, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. టెరిటరీ ఆఫ్ ఇండియాకి యూనియన్ ఆఫ్ ఇండియాకి కాస్త డిఫరెన్స్ అనేది ఉందన్నమాట, రైట్? ఎస్, మనం ఇండియాలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తాం. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే గుర్తుంచుకోండి, కేవలం స్టేట్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకేనా? యూనియన్ ఆఫ్ ఇండియాలో కేవలం స్టేట్స్ మాత్రమే వస్తాయి. బట్ టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది కాంప్రహెన్సివ్ డెఫినేషన్ అనమాట. టెరిటరీ ఆఫ్ ఇండియాలో స్టేట్స్ వస్తాయి, యూనియన్ టెరిటరీస్ వస్తాయి, అండ్ ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఏ టెరిటరీనైనా ఎక్వైర్ చేసుకున్నా అవన్నీ కూడా మనకి టెరిటరీ ఆఫ్ ఇండియా మీనింగ్లో రావడం అనేది జరుగుతుందన్నమాట, రైట్? సో అయితే సార్ ఎప్పుడైనా ఎక్విజిషన్ చేసుకోవడం అంటే ఎప్పుడైనా మనం ఎక్వైర్ చేసుకున్నామా అంటే, రైట్, ఆఫ్ కోర్స్. ఇఫ్ యూ టేక్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం లైక్ యూనియన్ టెరిటరీస్ లైక్ డామన్ అండ్ డియూ కానీ, క్లియర్, సిక్కిం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం తర్వాతే తీసుకోవడం అనేది జరిగింది. విచ్ షోస్ దట్ ఫ్యూచర్ ఎక్విజిషన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ పుడుచ్చేరి కానీ అండ్ గోవా కానీ ఇట్లాంటివన్నీ ఇండిపెండెన్స్ తర్వాత మాత్రమే రావడం జరిగింది. అవునా? రైట్. అయితే గుర్తుంచుకోండి, ఈ ఎక్విజిషన్ ఆఫ్ ట్రీటీ ఎక్విజిషన్స్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ సో మెనీ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కొత్త కంట్రీలో ఉన్న చిన్న ప్లేస్నైనా సరే ఎవరైనా మనకి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు ఫ్యూచర్లో, క్లియర్, ఆర్ మనం ఏదైనా ఒక ప్లేస్ని పర్చేస్ చేసుకోగలము, క్లియర్, కావాలంటే పర్చేస్ చేసుకున్నా, ఆర్ ఒకవేళ లీజ్కి తీసుకున్న ఏదైనా ఏరియాని, ఆర్ ఒకవేళ ప్లెబిసైట్తో, క్లియర్, ప్లెబిసైట్తో ఒక కొత్త ప్లేస్ని ఎక్వైర్ చేసుకున్న, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇందులో చూస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో టెరిటరీ ఆఫ్ ఇండియా కింద వస్తాయి అన్నమాట, రైట్? ఎస్. సో యూనియన్ ఆఫ్ ఇండియాలో కేవలం స్టేట్స్ మాత్రమే వస్తాయి. టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఈ ఫ్యూచర్లో ఎక్విజిషన్స్ లైక్ గిఫ్ట్ అయినా, పర్చేజ్ అయినా, లీజ్ అయినా, ప్లెబిసైట్ అయినా, లైక్ ఒక వార్ చేసి ఒక ప్లేస్ని సంపాదించుకున్నా సరే అవన్నీ కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా డెఫినేషన్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట, రైట్? సో దీంతో మనకేమర్థం అవుతుంది, స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి డిఫరెన్షియేషన్ అనేది ఈ ఆర్టికల్లో క్లియర్గానే కనిపిస్తుంది. అండ్ వాట్ అబౌట్ ది స్టేట్స్ అనేది ఒక్కసారి చూడమ్మా. వాట్ అబౌట్ ది స్టేట్స్ ఇన్ ఇండియా టుడే అంటే దెర్ ఆర్ యాక్చువల్లీ 28 స్టేట్స్ అనేవి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ, అండ్ నెక్స్ట్ 8 యూనియన్ టెరిటరీస్ అనేవి మనకి యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయన్నమాట. అయితే బిఫోర్ ఎప్పుడైతే 2019లో జమ్మూ కాశ్మీర్ని స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ చేసేసారో, క్లియర్, ఆ ముందు వరకు కూడా జమ్మూ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండేది, క్లియర్. సో జమ్మూ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండేది. బట్ 2019 తర్వాత జమ్మూ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ప్రిన్సిపల్ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీస్కి అప్లికేషన్లోకి వస్తాయి అనే ఒక క్లారిటీ తెచ్చుకోండి, రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ద కంప్లీట్ నేమ్స్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనేవి ఒక్కసారి గుర్తుంచుకున్నామా, మనకి ఫస్ట్ షెడ్యూల్లో డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. అంటే
ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మాత్రమే చెప్పడం జరిగింది. ఆ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ నేమ్స్ అనేవి ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తామన్నమాట. రైట్. సో ఈరోజు యాజ్ ఆఫ్ నౌ స్టేట్స్ అన్నీ కూడా సమానం అని చూస్తాం. అయితే స్టేట్స్ అన్నీ కూడా ఈక్వలే, బట్ కొన్ని స్టేట్స్కి కొంత స్పెషల్ ప్రావిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎస్, ఆఫ్ కోర్స్ జమ్మూ కాశ్మీర్ని తీసేసినా సరే, ఇఫ్ యూ టేక్ అండర్ పార్ట్ 21, క్లియర్, పార్ట్ 21 ఒకవేళ చూసుకున్నట్లయితే వీటిలో కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, క్లియర్, మహారాష్ట్ర, గుజరాత్ కానీ, నాగాల్యాండ్ కానీ, అండ్ అస్సాం కానీ, అండ్ మిజోరాం కానీ, అండ్ ఆంధ్రప్రదేశ్ కానీ, అండ్ డివైడ్ అయిన తెలంగాణ కానీ, గోవా కానీ, కర్ణాటక కానీ. సో ఇక్కడ ఏవైతే అండర్ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ గురించి కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ అనేవి పార్ట్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్. అంటే ఇక్కడ ఏమి మహారాష్ట్ర అనేది ఒడిశా కన్నా గొప్ప అట్లా కాదు, కేవలం కొన్ని ఏరియాస్ని డెవలప్ చేయడానికి ఈ స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ కింద ఇవ్వడం అనేది జరిగిందనమాట. అది పార్ట్ 21లో ఉంది. రైట్. మనం కంటిన్యూస్గా చాప్టర్స్ చేస్తున్నప్పుడు పార్ట్ 21 వచ్చినప్పుడు అసలు ఈ స్పెషల్ ప్రావిజన్స్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాయి అంతా కూడా డీటెయిల్గా చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయని గుర్తుంచుకోండి. క్లియర్. రైట్. సో ఇట్లా స్పెషల్ ప్రావిజన్స్ ఉండే స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా దెర్ ఈజ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ స్టేట్స్ని చూస్తాం అన్నమాట. 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ స్టేట్స్ని చూస్తాం. 5th షెడ్యూల్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5th షెడ్యూల్లో కొన్ని స్టేట్స్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ స్టేట్స్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అండ్ స్కెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ వాళ్ళు ఉంటారనమాట. స్కెడ్యూల్డ్ కాస్ట్ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఉన్నట్లయితే మోస్ట్లీ ది షెడ్యూల్డ్ ట్రైబ్, క్లియర్, ట్రైబల్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఏరియాస్కి కాస్త అటానమస్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కొద్దిగా అటానమస్ పవర్స్ అనేవి ఈ ప్లేసెస్కి ఇవ్వడం జరిగింది. అండ్ 6th షెడ్యూల్ అనేవి కంప్లీట్లీ అబౌట్ ట్రైబల్ ఏరియాస్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ది అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఈ 4 స్టేట్స్కి గుర్తుంచుకోండి. క్లియర్. ఈ 4 స్టేట్స్కి కూడా 6th షెడ్యూల్ స్టేటస్ అనేది ఉందన్నమాట. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఈ 4 స్టేట్స్లో ఉన్న ట్రైబల్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 6th షెడ్యూల్ అప్లికేషన్ ఉంటుంది. వాటికి మరింత అటానమస్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అండ్ టీచర్స్ కూడా ప్రాపర్గా చెప్పరు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ది అస్సాం స్టేట్, ఇది అస్సాం స్టేట్ అంటే ఈ అస్సాం స్టేట్ అంతా 6th షెడ్యూల్లో ఉన్నట్టు కాదు. ఫ్యూ పాకెట్స్ ఆఫ్ అస్సాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను గీసాను అనుకోండి, ఈ 3 బాక్సెస్ ఏరియాస్లో ఉన్న ట్రైబల్ పీపుల్కి 6th షెడ్యూల్ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. అందుకే మనం జనరల్గా రాసేటప్పుడు అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాసిన స్టేట్ అంతా కాదు. ఈ స్పెషల్ పాకెట్స్లో కొంతమంది స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్ ఉండడం వలన వాళ్ళు చాలా వరకు అటానమస్ లవింగ్ ఉంటారు. గుర్తుంచుకోండమ్మా, ట్రైబల్ పీపుల్ ఎప్పుడు కూడా అటానమీ లవింగ్ ఉంటారు. సో వాళ్ళకి అటానమస్ కెపాసిటీస్ అనేవి ఇవ్వడానికి ఈ విధంగా మనం డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలో ఇలా ట్రైబల్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 6th షెడ్యూల్ ఉన్నాయి. అయితే యూ మే ఆస్క్, సార్ వై, ఎందుకు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అని చెప్పి వీళ్ళకంటూ స్పెషల్ స్టేటస్ అనేవి ఇవ్వడం జరిగింది? ఎందుకంటే ఓన్లీ టు ప్రొటెక్ట్ అబౌట్ ది ట్రైబల్ ఇంట్రెస్ట్, ట్రైబల్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడానికి, ట్రైబల్ పీపుల్ని నాన్ ట్రైబల్ పీపుల్స్ దగ్గర నుంచి కాపాడడానికి వీళ్ళకి కొన్ని స్పెషల్ అటానమస్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో దీంతో ఆర్టికల్ 1లో స్టేట్ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీ అంటే ఏంటి, ఇవంతా కూడా అర్థమయ్యాయి కదమ్మా. అండ్ దిస్ ఈజ్ బేసిక్ థింగ్, ఐ థింక్ ఎవ్రీ వన్ నో దిస్, బట్ ఐఎమ్ రిపీటింగ్. స్టేట్కి యూనియన్ టెరిటరీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రైట్, స్టేట్స్లో జనరల్గా కంప్లీట్ రోల్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ది ఉంటుందన్నమాట. రైట్. స్టేట్లో కంప్లీట్ రోల్ అంతా, పవర్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. మరి యూనియన్ టెరిటరీలో యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా
సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయన్నమాట. యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. అయితే ఈ యూనియన్ టెరిటరీస్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కొన్ని యూనియన్ టెరిటరీస్లో అసెంబ్లీస్ అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని యూనియన్ టెరిటరీస్లో అసెంబ్లీస్ అనేవి ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ అసెంబ్లీ అనేది మనం దేంట్లో చూస్తాము, పుడుచ్చేరి యూనియన్ టెరిటరీ చూస్తాము, ఢిల్లీ యూనియన్ టెరిటరీ అని చూస్తాం. జమ్మూ కాశ్మీర్కి సూన్లో రావచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు ఏదైతే నేను క్లాస్ చెప్తున్నానో యాజ్ ఆఫ్ నౌ జమ్మూ కాశ్మీర్కి యూనియన్ టెరిటరీకి అసెంబ్లీ లేదు, బట్ ఫ్యూచర్లో అసెంబ్లీ ఇస్తాము అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అండ్ మిగిలిన యూనియన్ టెరిటరీస్లో దెర్ ఆర్ నో అసెంబ్లీ. క్లియర్. సో ఎటువంటి అసెంబ్లీ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డామన్ అండ్ డియూ, క్లియర్, లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్, వాటికి అసెంబ్లీ అనేది లేదు. అసెంబ్లీ ఉన్న వాటిల్లో కూడా సెపరేట్ పవర్స్ అనేవి ఉన్నాయి. పుడుచ్చేరికి కొన్ని ఎక్కువ పవర్స్ ఉన్నాయి, ఢిల్లీకి కాస్త తక్కువ పవర్స్ ఉన్నాయి. ఢిల్లీకి ఎందుకు తక్కువ పవర్స్ ఉన్నాయి అంటే అక్కడ క్యాపిటల్ కూడా మనకి ఢిల్లీయే కాబట్టి యూనియన్ గవర్నమెంట్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి కొన్ని పవర్స్ లైక్ పోలీస్ కానీ ఇట్లాంటి పవర్స్ అనేవి యూనియన్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయన్నమాట. ఎస్, మనకి యూనియన్ టెరిటరీస్కి స్పెషల్ చాప్టర్ అనేది ఉంది, అక్కడ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టేట్కి యూనియన్ టెరిటరీకి డిఫరెన్స్ ఏంటి అంటే స్టేట్ కంప్లీట్ కంట్రోల్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, యూనియన్ టెరిటరీ కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఈ యూనియన్ టెరిటరీస్లో కూడా కొన్నిటికి అసెంబ్లీస్ ఉన్నాయి, కొన్నిటికి అసెంబ్లీస్ లేవు. అసెంబ్లీస్ ఉన్న వాటిల్లో కూడా పవర్స్ అనేవి కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయని చూసాం. అండ్ స్టేట్స్లో ఏ స్టేట్స్ వస్తాయి, ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, షెడ్యూల్ 1 ఏం చెప్తుంది, అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి పార్ట్ 21లో ఎలా ఉన్నాయి, 5th షెడ్యూల్ ఏంటి, 6th షెడ్యూల్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా వీటన్నిటి మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్. ఎస్, ప్రీవియస్ చాప్టర్లో పార్ట్స్ గురించి షెడ్యూల్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ పార్ట్లో ఏముంటుంది, ఏ షెడ్యూల్లో ఏముంటుంది. సరే, ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్స్లో మనం ప్రెజెంటేషన్స్ అనేవి ఆన్సర్ రైటింగ్లో కానీ ఎక్కడైనా చెయ్యాలి అంటే వీటి మీద క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను క్లాస్లో ఏదైతే స్ట్రెస్ చేసి క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుందో ఆ ప్రతి ఆర్టికల్ని కానీ షెడ్యూల్ని కానీ పార్ట్ని కానీ మీరు గుర్తుంచుకోవాల్సిందే. క్లియర్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ టాస్క్ లైక్ సో ఇదేదో రాకెట్ సైన్స్ ఏం కాదు, సింపుల్గానే గుర్తుంటుంది. ద థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ కంప్లీట్ ప్రాక్టీస్ ఓన్లీ. రైట్. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. రైట్. సో దీంతో మీకు ఆర్టికల్ 1 అంతా కూడా క్లియర్గా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్. ఎస్. అండ్ నౌ ఆర్టికల్ 2 చూడమ్మా. ఆర్టికల్ 2 మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 2 కాన్స్టిట్యూషన్ పవర్ అనేది పార్లమెంట్కి ఇచ్చింది. దేని గురించి అంట, ఒకవేళ ఒక కొత్త స్టేట్స్ని కనుక ఇండియాలోకి తీసుకోవాలి అనుకుంటే ఆ పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్. దో ఇండియా అనేది ఒక ఫెడరల్ పాలిటీ అయినప్పటికీ కూడా ఒక కొత్త స్టేట్ ఫార్మేషన్ అవ్వాలన్నా, ఒక కొత్త స్టేట్ అనేది ఇండియాలోకి రావాలన్నా సరే, యూనియన్ ఆఫ్ ఇండియాలోకి కలవాలన్నా సరే పవర్ అనేది పార్లమెంట్కి మాత్రమే కాన్స్టిట్యూషన్ కట్టబెట్టడం అనేది జరిగిందనమాట. అయితే దీనిలో రిమైనింగ్ స్టేట్స్కి ఎటువంటి రోల్ అనేది కూడా లేకుండా కేవలం పవర్ పూర్తిగా పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లియర్గా ఆర్టికల్ 2 అనేది చూసుకుంటే ఇట్ ఎంపవర్స్ ది పార్లమెంట్ అని చెప్తాం. దేని గురించి, టు అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా అని చూస్తాం. అంటే ఒక న్యూ స్టేట్స్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది కేవలం పార్లమెంటే నిర్ణయించుకుంటుంది. యాజ్ ఇట్ థింక్స్ ఫిట్ అని చూస్తామన్నమాట. ఏమని చూస్తాం, యాజ్ ఇట్ థింక్స్ ఫిట్ అంటే పార్లమెంటే డెసిషన్స్ తీసుకుంటుంది, పార్లమెంటే దాని గురించి పాలసీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటుంది. కేవలం పార్లమెంట్ ఎలా అనుకుంటుందో అదే విధంగా స్టేట్స్ని యూనియన్ ఆఫ్ ఇండియాలోకి తీసుకుంటుందన్నమాట. అయితే ఆర్టికల్ 2 ఇట్ గివ్స్ ద పవర్ టు అడ్మిట్ ఇన్ టు ది యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాలోకి న్యూ స్టేట్స్ రావాలి అంటే ఏ విధంగా, అండ్ పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అని మనం అర్థం చేసుకోవడానికి 2 ప్రావిజన్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ గ్రామటికల్గా ఎట్లా యూజ్ చేశారు అంటే యాక్చువల్లీ ఈ 2 క్లాజెస్ కూడా 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. బట్ ఈ రెండింటిని కాంపౌండింగ్ చేసి అంటే కలిపి కేవలం ఆర్టికల్ 2లో ఒక స్టేట్మెంట్ కింద ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ డౌన్ చేసాం. రైట్. ఎస్. అయితే పవర్ టు అడ్మిట్ ఇన్ టు యూనియన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్, గుర్తుంచుకోండమ్మా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ అనేది యూనియన్ ఆఫ్ ఇండియాలోకి రావాలి అంటే అప్పుడు మనం ఆర్టికల్ 2ని యూజ్ చేస్తాము. అది
క్లాజ్ ఏ కింద, క్లియర్, క్లాజ్ ఏ కింద వస్తుందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఏంటి, మళ్ళీ యూనియన్ ఆఫ్ ఇండియాలోకి రావడం ఏంటి అంటే, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ టేక్ గోవా అనే స్టేట్ ఇండియాలో లేదు, అవునా, ఆర్ సిక్కిం అనే స్టేట్ ఇండియాలో లేదు, అవునా, బట్ ఆల్రెడీ సెపరేట్గా అవి స్టేట్స్ కింద ఉన్నాయి, బట్ యూనియన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో లేవు, అవునా. అయితే తర్వాత వాటిని ఇండియన్ యూనియన్లోకి కలపడం జరిగింది. ఇస్ దిస్ క్లియర్? సో క్లాజ్ ఏ ప్రకారం నేనేమని చెప్తున్నానంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ని యూనియన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి తీసుకొని రావాలి అంటే అప్పుడు ఆర్టికల్ 2 అనేది యూజ్ చేస్తాం. మరి పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అంటే ఇక్కడ ఎటువంటి స్టేట్ కూడా ఎగ్జిస్టెన్స్లో లేదు, ఇక్కడ ఒక కొత్త స్టేట్ని మనం క్రియేట్ చేయడం లాంటిదన్నమాట, రైట్. ముందుగా ఎటువంటి ఎగ్జిస్టెన్స్ లేని స్టేట్ని మనం యాక్చువల్లీ క్రియేట్ చేస్తే అందుకే పవర్ టు ఎస్టాబ్లిష్ అని అంటున్నాం. అప్పుడు మనకి ఆర్టికల్ 2లో క్లాజ్ బి కింద వస్తుందన్నమాట. అంటే సరే ఇక్కడ ఎగ్జిస్టెన్స్లో లేని స్టేట్ ఏంటి, మరి దాన్ని ఎట్లా స్టేట్ కింద తీసుకొస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫస్ట్గా ఒకటి యూనియన్ టెరిటరీ అనుకోండి. అయితే యూనియన్ టెరిటరీ నుంచి ఒక స్టేట్ కింద వచ్చింది అనుకోండి, క్లియర్, యూనియన్ టెరిటరీ నుంచి ఒక స్టేట్ కింద వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆర్టికల్ 2 క్లాజ్ బి అనేది యూజ్ చేస్తాం, పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అనమాట. ఇట్లా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోవాని ఇండియాలోకి కలిపిన వెంటనే రైట్, ఆఫ్ కోర్స్ ఆర్టికల్ 2 అనేది యూజ్ చేశారు, క్లాజ్ ఏ అనేది ఉంది, బట్ ఇమీడియట్గా దానికి యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత స్టేట్ హుడ్ అనేది ఇవ్వడం జరిగింది, అవునా. సో ఇప్పుడు ఎప్పుడైతే స్టేట్ హుడ్ ఇవ్వడం జరిగిందో అప్పుడు ఆర్టికల్ 2ని యూజ్ చేస్తాం, ఎందుకంటే అంతవరకు అది ఒక యూనియన్ టెరిటరీ, కేవలం ఇప్పుడు మాత్రమే స్టేట్ కింద ఫార్మ్ అవుతుంది. అంటే ఎగ్జిస్టెన్స్లో లేని ఒక స్టేట్ ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా దానికి స్టేట్ హుడ్ అనేది ఇవ్వడం జరిగింది అనుకోండి, అప్పుడు ఆర్టికల్ 2 క్లాజ్ బి అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సో ఒక్కసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 2 ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ ఎంపవర్డ్ ది పార్లమెంట్ టు ఎస్టాబ్లిష్ ఆర్ అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా ఏంటి న్యూ స్టేట్స్ని యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. దాని ప్రకారం క్లాజ్ ఏ పవర్ టు అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా న్యూ స్టేట్స్ని, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ని ఇండియాలోకి తీసుకుంటే దాన్ని పవర్ టు అడ్మిట్ అని అంటాము. పవర్ టు ఎస్టాబ్లిష్ అంటే ఏంటి, అసలు ఎగ్జిస్టెన్స్లో స్టేట్ అనేది లేదు, సో ఆ కొత్త స్టేట్స్, నాకు కొత్త రాష్ట్రాన్ని మనం క్రియేట్ చేస్తున్నాము, దానికి స్టేట్ హుడ్ ఇస్తున్నాము అంటే అప్పుడు మనకి ఇది ఆర్టికల్ 2 క్లాజ్ బిలోకి వస్తుంది. అంటే ముందుగా అది ఒక యూనియన్ టెరిటరీ అనుకుంటే ఇప్పుడు అది కొత్త స్టేట్ కింద మారితే మనం ఆర్టికల్ 2 క్లాజ్ బిని యూజ్ చేస్తాం. అయితే మీలో చాలామందికి డౌట్ వస్తుంది, సార్ అంటే ఇప్పుడు మనకి తెలంగాణ సెపరేట్ స్టేట్ అయిన తర్వాత అప్పుడు కొత్త స్టేట్ని క్రియేట్ చేస్తున్నారు కదా, అప్పుడు పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్ ఆర్టికల్ 2లోకి వస్తుందా? రైట్, ఒక్కసారి చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 2లోకి రాదు, అది దేని కింద వస్తుంది? ఎస్, అఫ్ కోర్స్ కొంత పార్ట్ అనేది ఆర్టికల్ 2లో ఉంటుంది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా స్టేట్ని ఏదైతే క్రియేట్ చేయడం జరిగిందో అది మనకి ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది, ఓకేనా సార్. ఆర్టికల్ 3 అంటే ఏంటి? రైట్, ఇప్పుడు మనం ఆర్టికల్ 3 గురించి చూద్దాం అండ్ హోప్ దిస్ ఆర్టికల్ 2 ఈజ్ కంప్లీట్లీ క్లియర్. ఆర్టికల్ 2 అనేది ఎక్కువగా అడ్మిషన్ గురించి, ఎస్టాబ్లిష్మెంట్ గురించి, ఇంతవరకు యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏవైతే లేవో ఇప్పుడు కొత్తగా ఏవైతే వస్తున్నాయో వాటి గురించి డిస్కషన్ అనేది ఆర్టికల్ 2లో జాగ్రత్తగా పెట్టడం అనేది జరిగింది. మరి ఆర్టికల్ 3లో ఏముందో చూడండి. ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లారిటీ గురించి 2, 3 చెప్తున్నాను అండ్ ఆర్టికల్ 3 చెప్పిన తర్వాత మళ్ళీ మనం డిఫరెన్సెస్ మోడ్లో, సిమిలారిటీస్ మోడ్లో ఆర్టికల్ 2కి 3కి ఏమున్నాయి కామన్ కానీ కూడా చూడొచ్చు. ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 3, ఇది ఒక కొత్త స్టేట్ అనేది తీసుకొని రావడం బేస్డ్ ఆన్ ది చేంజెస్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్. ఆల్రెడీ ఒక స్టేట్ ఇండియాలోనే ఉంది, సో దాంట్లో మైనర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసి ఒక కొత్త స్టేట్స్ని తీసుకొచ్చారంటే, అంటే లైక్ ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేసి ఒక కొత్త స్టేట్ని తీసుకొస్తే అప్పుడు మనం దాన్ని ఆర్టికల్ 3లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అనే ఒక పెద్ద స్టేట్లో లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు సెపరేట్ స్టేట్గా మారి తెలంగాణ కింద అయింది, అవునా. అంటే ఏంటిది? సింప్లీ ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ అని అంటాం.
సో ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ అని చెప్తాం. అందుకని ఇది మనకి ఆర్టికల్ 3 కింద వస్తుందన్నమాట. సో తెలంగాణ ఫార్మేషన్ అనేది ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3లో ఉన్న క్లాజెస్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. సో నా ఆర్టికల్ 3లో ఉన్న చూసుకున్నట్లయితే ఇట్ స్పీక్స్ దట్, అంటే ఇక్కడ నేను ఏవైతే ఈ 5 పాయింట్స్ అనేవి రాశానో దీంట్లో ఏది మనం సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ కూడా దాన్ని ఆథరైజ్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 స్పీక్స్ దట్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ బై సెపరేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్, అట్లా అనమాట. క్లియర్? ఓకేనా? సో ఆర్టికల్ 3లో వన్ ఆఫ్ ది క్లాజెస్ ఏంటి, ఒకవేళ ఒక కొత్త స్టేట్ అనేది క్రియేట్ చేయడం జరిగితే బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్, అంటే తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం అనేది జరిగింది. అవునా? ఒక కొత్త స్టేట్ అనేది ఎగ్జిస్టింగ్ స్టేట్ నుంచి ఒక టెరిటరీని తీసుకొని వెళ్ళడం జరిగింది అని చూస్తాం. అవునా? సో ఇట్లాంటివి ఆర్టికల్ 3లోకి వస్తాయి. ఒకవేళ ఒక స్టేట్లో ఏరియా అనేది ఇంక్రీజ్ చేసినట్లయినా ఆర్ ఒక ఏరియా అనేది తగ్గించినప్పుడైనా ఆర్ ఒకవేళ బౌండరీస్ అనేవి చేంజ్ చేసినా ఆర్ ఈవెన్ స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకున్నా సరే. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ స్టేట్ ఉండేది అండ్ తమిళనాడు స్టేట్గా మారింది, రైట్? సో ఈ విధంగా నేమ్స్ ఏవైతే చేంజెస్ అనేవి జరుగుతున్నాయో ఇట్లాంటి నేమ్స్ అనేవి చేంజ్ అయినప్పుడు కూడా, ఒకప్పుడు ఒరిస్సా అనేది ఉంది, ఇప్పుడు ఒడిషా అనేది ఉంది, రైట్? సో ఇట్లా నేమ్స్ ఏవైనా చేంజ్ చేసినా సరే అవి ఆర్టికల్ 3 ప్రకారం వస్తాయన్నమాట, రైట్? అయితే ఇక్కడ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అనేది చూసుకున్నట్లయితే ఈ పాయింట్ అనేది జనరల్గా చాలా వరకు కూడా డిస్కస్ చేయరు, బట్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్. ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అంటే ఇక్కడ ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్లోకి 2 వస్తాయి. ఒకటి ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటున్న రాష్ట్రం స్టేట్ అనేది వస్తుంది అండ్ ఈవెన్ యూనియన్ టెరిటరీ. క్లియర్? అంటే యూనియన్ టెరిటరీస్ ఒకవేళ తయారు చేసిన ఆర్ స్టేట్ అనేది కొత్తది వచ్చినా ఏదైనా సరే ఆర్టికల్ 3లో ఉంటుంది. క్లియర్? అయితే గుర్తుంచుకోండి, ఇది కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి లేదు. దిస్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ ది 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1966లో ఆర్టికల్ 3లో మెన్షన్ చేసిన న్యూ స్టేట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే కేవలం స్టేట్స్ మాత్రమే కాదు, ఈవెన్ యూనియన్ టెరిటరీస్ కూడా వస్తాయి. సార్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ అనే 2 యూనియన్ టెరిటరీస్ కింద చేంజ్ అయ్యాయి. అంటే ఇక్కడ కొత్త యూనియన్ టెరిటరీస్ కదా తయారు చేస్తున్నాం. అప్పుడు అది ఆర్టికల్ 3 కింద కాకుండా ఇంకేదానికైనా వెళ్తుందా అంటే నో. ఈవెన్ కొత్త యూనియన్ టెరిటరీస్ వచ్చినా కొత్త స్టేట్స్ వచ్చినా అది ఆర్టికల్ 3లోనే ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఆర్టికల్ 3లో ఉన్న న్యూ స్టేట్ యొక్క డెఫినేషన్ అనేది బోత్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి వెళ్తుంది. ఇది కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి లేదు. కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 1950లో కేవలం స్టేట్ అంటే ఒక ఆర్డినరీ స్టేట్ మాత్రమే. అది 1966లో 18th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత ఈవెన్ యూనియన్ టెరిటరీస్ కూడా దీంట్లోకి వస్తాయి అని చెప్పడం జరిగిందనమాట, రైట్? సో ఈ 5 ఆస్పెక్ట్స్లో ఒకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆథరైజేషన్ అనేది కేవలం పార్లమెంట్కే ఉంది అని గుర్తుంచుకోండి. అయితే ఆర్టికల్ 3లో మనకి 2 కండిషన్స్ని చెప్పడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ దే ఆర్ మెన్షనింగ్ అబౌట్ 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఒకవేళ ఇట్లాంటి బిల్ ఏదైనా తీసుకొని రావాలి అంటే నేమ్ చేంజ్ చేయాలన్నా, బౌండరీ చేంజ్ చేయాలన్నా, ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా కానీ, న్యూ స్టేట్ని సెపరేట్ చేసి క్రియేట్ చేయడానికన్నా ఇట్లాంటివి ఏవి చేయాలనుకున్నా సరే ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఉండాలి. క్లియర్? ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారికి చెప్పిన తర్వాత మాత్రమే ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ గుర్తుంచుకోండి, ఎందుకు ఇలా చెయ్యాలి అంటే ప్రెసిడెంట్ గారికి ఒక స్పెషల్ ఆబ్లిగేషన్ అనేది ఉంది. ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఏ స్టేట్ని అయితే ఈ విధంగా చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ లెజిస్లేచర్కి అతను రిఫరెన్స్ అనేది పంపించడం జరుగుతుంది. దేనికి? టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. గుర్తుంచుకోండి, ఈ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అంటే ఇప్పుడు తెలంగాణ అనే స్టేట్ ఫార్మేషన్ అవుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్కి ప్రెసిడెంట్ గారు అడిగారు మీ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయండి అని. గుర్తుంచుకోండి, కేవలం వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్పడం మాత్రమే ఉంది తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సేజ్ నో, తెలంగాణ అనే కొత్త స్టేట్ని ఫామ్ చెయ్యొద్దు అని తీర్మానం చెప్పడం జరిగింది. బట్ గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్ గారికి ఎటువంటి ఆబ్లిగేషన్ కూడా
స్టేట్ చెప్పే విధంగా చెయ్యాలి అని లేదు. అంటే స్టేట్ ఎస్ చెప్పినా నో చెప్పినా ప్రెసిడెంట్ గారు ఏదైతే అనుకుంటారో ఆ ప్రాసెసే నడుస్తుంది. ఓకేనా? బట్ ఎందుకు సార్ ఇలా అంటే రైట్ ఒకవేళ ఏవైనా గ్రీవెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అంటే ప్రజలందరికీ కూడా ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని తెలియడానికి మాత్రమే తప్ప ఇంకో విధంగా కాదు. అందుకనే టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అని చెప్తామన్నమాట. ఓకేనా? రైట్. సో ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే ప్రెసిడెంట్ గారు యాజ్ రెస్పెక్ట్ టు స్టేట్ లెజిస్లేచర్కి వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్పడం జరుగుతుందన్నమాట. రైట్? ఎస్. అయితే మరొకటి ఇక్కడ ఒక చిన్న క్రిటికాలిటీ దట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్. అయితే ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను. మరి ఎక్స్ప్రెస్ ఆఫ్ ది వ్యూస్ అనేవి స్టేట్ లెజిస్లేచర్ని చేయమన్నారు. మరి స్టేట్ లెజిస్లేచర్ అనేది లేకున్నా ఆ టైంలో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నట్లయితే క్లియర్ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ ఉంటే స్టేట్ ఎమర్జెన్సీ ఉంది అనుకోండి, అక్కడ స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అయిపోతుంది కదా. మరి ఆ టైంలో ఏం చేస్తారు? రైట్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ 2019. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ అనేది తీసేయడం జరిగిందో క్లియర్. సో అయితే ఆ టైంలో ఇనీషియల్గా ఏం చేశారంటే స్టేట్ లెజిస్లేచర్ అనేది ఉండేది. స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అయ్యిందన్నమాట. ఓకేనా? స్టేట్ లెజిస్లేచర్ అనేది డిజాల్వ్ అయింది. సో స్టేట్ లెజిస్లేచర్ డిజాల్వ్ అయితే పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ యొక్క గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అవునా? రైట్. సో ఆ టైంలోనే జమ్మూ కాశ్మీర్ని సెపరేట్ 2 యూనియన్ టెరిటరీస్ కింద చేయడానికి బిల్ అనేది ఎక్కడ పెట్టారు? స్టేట్ లెజిస్లేచర్ లేకపోతే ప్రెసిడెంట్ గారు ఆ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయమని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ గవర్నర్ సే ఎస్ అండ్ ప్రెసిడెంట్ గారు ఆ బిల్ని పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఓకేనా? సో స్టేట్ లెజిస్లేచర్ ఉంటే స్టేట్ లెజిస్లేచర్కి, స్టేట్ లెజిస్లేచర్ లేకపోతే గవర్నర్ గారికి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే వాళ్ళు ఇచ్చిన వ్యూస్ అనేవి ఏమాత్రం కూడా కన్ఫామ్గా మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అన్న రూల్ అనేది ఎక్కడా కూడా లేదు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దెర్ ఈజ్ వన్ కేస్ దట్ ఈజ్ ది బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. క్లియర్? బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ది బాంబే. అయితే ఈ కేసులో వాట్ హ్యాపెన్, సుప్రీంకోర్టు దగ్గరకు ఒక కేసు అనేది వచ్చిందనమాట. రైట్. ఈ బిల్ అనేది పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. అయితే పార్లమెంట్లో పెట్టిన ఈ బిల్లు ఒకవేళ నెక్స్ట్ ఫర్దర్ అమెండ్మెంట్స్ చేసినా చేంజెస్ ఏమైనా చేసినా మళ్ళీ ఆ పాత రెస్పెక్టివ్ స్టేట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుందా అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది నో. కేవలం ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గారు ఏదైతే స్టేట్ లెజిస్లేచర్కి ఇస్తారో అదే. తర్వాత ఇంకెప్పుడు పార్లమెంట్లో ఎటువంటి అమెండ్మెంట్స్ చేసినా సరే మళ్ళీ పెట్టి వ్యూస్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్ట్గా చెప్పింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ నో అని చెప్పింది. అయితే ఆ యాక్ట్లో మరికొన్ని చేంజెస్ అనేవి మళ్ళీ పార్లమెంట్ ఏదైనా చేంజ్ చేసింది అనుకోండి, మళ్ళీ ప్రెసిడెంట్ గారి చేత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్లో పెట్టాలా అంటే క్లియర్లీ నో, అవసరం లేదు. ఎందుకు? అండర్ బాబులాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కేవలం ఒక్కసారి వస్తే చాలు, ఇంకెక్కువ సార్లు అవసరం లేదని. అయితే ఈ ఆర్టికల్ 3 అనేది చూసిన తర్వాత క్లియర్గా కీన్గా సో యూ మే గెట్ వన్ డౌట్ సార్, అంటే స్టేట్స్ని డివైడ్ చేసేటప్పుడు స్టేట్ యొక్క వ్యూస్ అనేవి అసలు అవసరమే లేదా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే ఎస్ ఆఫ్ కోర్స్ క్లియర్. స్టేట్ యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఒకవేళ పార్లమెంట్ స్టేట్ని డివైడ్ చేయాలి అనుకుంటే స్టేట్ని డివైడ్ చేయగలదన్నమాట. అండ్ గుర్తుంచుకోండి, ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అడగడం ఇవన్నీ కూడా స్టేట్ లెజిస్లేచర్కే. ఒకవేళ యూనియన్ టెరిటరీ నేమ్ చేంజ్ చేయాలనుకున్నా ఆర్ యూనియన్ టెరిటరీ యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలనుకున్నా కనీసం ఆ యూనియన్ టెరిటరీకి కూడా అడగాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ కంప్లీట్ రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ప్లేస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఈరోజు యూనియన్ టెరిటరీ, ఆ యూనియన్ టెరిటరీ యొక్క నేమ్ చేంజ్ చేయాలి అనుకోండి, కేవలం సెంట్రల్ గవర్నమెంటే అనుకుంటే పార్లమెంట్లో బిల్ పెట్టి చేంజ్ చేసేయచ్చు. ఈవెన్ యూనియన్ టెరిటరీని కనీసం అడగాల్సిన అవసరం కూడా లేదు. కేవలం స్టేట్ లెజిస్లేచర్ అయితేనే ఇదైనా అడగడం. రైట్. సో దీంతో క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే చాలామంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా ఇదే చెప్పడం జరిగిందనమాట. ఇది ఏ విధంగా కనిపిస్తుంది అంటే దట్ ఈజ్ ది ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్
ది డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఇండియా అనేది ఎలా కనిపిస్తుందంట, దట్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్. అవునా, మనం పాత క్లాసెస్లో ఈవెన్ ది ఆర్టికల్ 1లో కూడా చూసాం, ద నేచర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఈజ్ ఇండెస్ట్రక్టబుల్ ఇన్ నేచర్, బట్ ద నేచర్ ఆఫ్ స్టేట్ ఈజ్ డిస్ట్రక్టబుల్. అంటే స్టేట్ యొక్క పర్మిషన్స్ కానీ స్టేట్ యొక్క యాక్సెప్టెన్స్ కానీ లేకున్నా యూనియన్ స్టేట్ని డిస్ట్రక్ట్ చేయగలది. క్లియర్? బట్ యూనియన్ మాత్రం డివైడ్ అవ్వదు. క్లియర్? ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇండియా యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ది డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని గుర్తుంచుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ యుఎస్ఏ, ఇట్ ఈస్ ది డిస్ట్రక్టబుల్ యూనియన్. యూనియన్ అనేది డిస్ట్రక్ట్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ ది ఇండిస్ట్రక్టబుల్ నేచర్ ఆఫ్ ది స్టేట్. స్టేట్స్ మాత్రం డిస్ట్రక్ట్ అవ్వవు. ఈరోజు ఏ స్టేట్ అయితే ఉందో, ఈవెన్ యూనియన్ చెదిరిపోయినప్పటికీ కూడా అదే స్టేట్ ఉంటుంది. స్టేట్లో డివిజన్స్ని, కొత్త స్టేట్స్ క్రియేట్ చేసే పవర్ అనేది యూనియన్కి లేదన్నమాట. బట్ యూనియన్ కావాలంటే ముక్కలు అయిపోతుంది తప్ప స్టేట్స్ మాత్రం ముక్కలవో అమెరికాలో. బట్ ఇండియాలో మాత్రం స్టేట్స్ కావాలంటే బ్రేక్ అవుతాయి తప్ప యూనియన్ మాత్రం బ్రేక్ అవ్వదు అని గుర్తుంచుకోండి. రైట్? హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. సో దీంతో మీకు ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 అనేది కంప్లీట్గా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎగ్జాంపుల్స్తో. రైట్? ఎస్. అండ్ నౌ ఆర్టికల్ 4. అయితే ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే, ఇట్ సింప్లీ సేస్ దట్ సి ఆర్టికల్ 2 ప్రకారం కానీ ఆర్ ఆర్టికల్ 3 ప్రకారం కానీ ఒక కొత్త స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసిన, ఉన్న స్టేట్ని ఇండియాలోకి తీసుకొచ్చిన, ఆర్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్ చేంజ్ చేసిన, బౌండరీస్ అనేవి చేంజ్ చేసిన. క్లియర్? సో మనకి ఆర్టికల్ 2లో ఏముంటుంది, దట్ ఈజ్ ది అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్ అని ఉంటుంది. ఆర్టికల్ 3 ఏముంటుంది, దట్ ఈజ్ ది ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్, ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, నేమ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్. ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్ 3లో ఉంటాయి. అవునా? సో ఆర్టికల్ 2 ప్రకారంగా, ఆర్టికల్ 3 ప్రకారంగా ఒకవేళ మనం ఏమైనా బిల్స్ తీసుకొస్తే వాటిని మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కింద పరిగణించకూడదు అని ఆర్టికల్ 4 చెప్తుందన్నమాట. సో ఆర్టికల్ 2 ప్రకారం, ఆర్టికల్ 3 ప్రకారం ఏమైనా చేంజెస్ చేసినట్లయితే దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద పరిగణించకూడదు. అంటే ఆర్టికల్ 368 అనేది అప్లై అవ్వదు అని చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 368 ఏంటి? ఆర్టికల్ 368 అనేది ఇట్ స్పీక్స్ రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగినట్లయితే ఏ మెజారిటీతో పాస్ చేయాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 368లో మనకి స్పెషల్ మెజారిటీ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ స్పెషల్ మెజారిటీతో పాటు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. క్లియర్? హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్స్ని కూడా ఆర్టికల్ 368లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రీవియస్ క్లాసెస్లో నేను ఆల్రెడీ వీటి గురించి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఒకవేళ ఆర్టికల్ చాప్టర్ 1 నుంచి 5 వరకు చూసినట్లయితే నేను ఇది ఆల్రెడీ రిపీట్ కూడా చేశాను. రైట్? ఎస్, దిస్ ఇస్ ఫైన్. సో ఆర్టికల్ 368 స్పెషల్ మెజారిటీ కానీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కానీ ఈ రెండు కూడా ఇక్కడ ఉండవు. అంటే ఏముంటుంది? దెర్ ఈజ్ ఓన్లీ దట్ ఈజ్ సింపుల్ మెజారిటీ. అంటే ఏంటి అంటే, ఒక స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేసినా ఆర్ దాని యొక్క బౌండరీస్ మార్చినా, ఒక కొత్త స్టేట్ క్రియేట్ చేసినా, ఏం చేసినా సరే దాన్ని మనం ఆర్టికల్ 2, 3 ఏమని చెప్తున్నాం? పవర్ అనేది కాన్స్టిట్యూషన్ కేవలం పార్లమెంట్కే ఇచ్చిందని చెప్తున్నాం. అవునా? సో ఆ పార్లమెంట్లో బిల్ అనేది పెడతారు కదా, ఆ బిల్ అనేది కేవలం సింపుల్ మెజారిటీతో పాస్ అయితే చాలు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? దట్ ఈజ్ మోర్ దెన్ హాఫ్. క్లియర్? మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు పార్లమెంట్లో ఎంతమంది ప్రెజెంట్ అవుతారో అందులో మోర్ దెన్ హాఫ్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు పార్లమెంట్లో కేవలం 150 మెంబర్సే వచ్చారనుకోండి, 76 మెంబర్స్ యాక్సెప్ట్ చేసినా ఈ బిల్ అనేది పాస్ అయిపోతుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఆర్టికల్ 4 క్లియర్గా చెప్తుంది. దీనికి ఆర్టికల్ 368 అనేది ఏమాత్రం కూడా అవసరం లేదు అని. సింపుల్ ఎగ్జాంపుల్. రైట్. ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ అనేది ఆంధ్ర స్టేట్ నుంచి సెపరేట్ అవ్వడం జరిగిందో అక్కడ ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరగలేదు. సింపుల్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒక బిల్ పార్లమెంట్లో తీసుకొచ్చారు.
దాన్ని సింపుల్ మెజారిటీతోనే వాళ్ళు పాస్ చేయించడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 4 అని చెప్తామన్నమాట. రైట్, అయితే ఈ ఆర్టికల్ 4 అనేది క్లియర్గా సరిపోయింది. బట్ కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. అయితే ఆర్టికల్ 3లో ఆర్టికల్ 3లో ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద డిమినిషింగ్ ద టెరిటరీ ఆఫ్ ది స్టేట్ అని కూడా చూస్తాం. డిమినిషింగ్ ది స్టేట్ అంటే టెరిటరీ ఆఫ్ ది స్టేట్ని తగ్గించడం. అంటే కెన్ వి ఆల్సో టేక్, ఒకవేళ యూనియన్ గవర్నమెంట్ వేరే కంట్రీస్తో అగ్రిమెంట్ చేసుకొని కొంత పార్ట్ ఆఫ్ ఇండియాని సీడ్ చేయగలదా అనే క్వశ్చన్ అనేది రావడం జరిగిందనమాట. అర్థమైందా? అంటే ఏమని చెప్తున్నారంటే వాట్ ఇఫ్ ఇండియా యూనియన్ ఏదైతే ఉందో యూనియన్ గవర్నమెంట్ వేరే కంట్రీకి తన కంట్రీలో ఉన్న చిన్న పార్ట్ని ఆర్టికల్ 3 ప్రకారం ఇవ్వగలదా? ఎందుకంటే దట్ ఈజ్ అబౌట్ ద డిమినిషింగ్ ఆఫ్ స్టేట్ అని కూడా మనం అనొచ్చు. సో ఇలా జరిగితే దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేస్తే సరిపోతుంది. బట్ ఇండియా యొక్క టెరిటరీ ల్యాండ్ అనేది కొంత సీడ్ చేస్తున్నాము అంటే మన సావర్నిటీ అనేది వదులుతున్నట్టు, అక్కడ మనకి ప్రాబ్లం అయ్యే విధంగా ఉంటుంది. అవునా? ఇవన్నీ కూడా క్రూషియల్ కాన్సెప్ట్స్ కదా. రైట్, సో క్వశ్చన్ అనేది తీసుకొచ్చారు. ఒకవేళ ఆర్టికల్ 4 అనేది 2-3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు అని చెప్తుందంటే వాట్ ఇఫ్ ఇండియన్ యూనియన్ కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ని వేరే కంట్రీకి ఇవ్వాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదా, ఆర్టికల్ 3 ప్రకారం చేసుకోవచ్చా అని డౌట్ రావడం జరిగిందనమాట. ఈ డౌట్ కూడా ఎందుకు వచ్చిందంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 1960s, క్లియర్, 1960sలో. రైట్, సో వెస్ట్ బెంగాల్లో దేర్ ఈజ్ అన్ ఏరియా దట్ ఈస్ కాల్డ్ ది బేరుబారి యూనియన్. క్లియర్, బేరుబారి రీజియన్ అనమాట. క్లియర్, సో బేరుబారి రీజియన్ అనేది ఉంది. ఈ బేరుబారి రీజియన్ ఆర్ బేరుబారి యూనియన్, ఈ ప్లేస్ అనేది ఇండియాలో ఉన్న వెస్ట్ బెంగాల్ ప్లేస్లో ఉంది. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏమనుకుంది అంటే దీన్ని పాకిస్తాన్ కంటే ఏంటి, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెజెంట్ డే బంగ్లాదేశ్లో కలపడానికి ఒక అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. సో దీని ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఏమని చెప్పింది, ఎస్ మీకు బేరుబారి యూనియన్ అనేది మీకు ఇచ్చేస్తాంలేండి అని చెప్పడం జరిగింది. అయితే ది యూనియన్ గవర్నమెంట్ అప్పుడు ఏ థాట్లో ఉంది అంటే ఆర్టికల్ 3 ప్రకారం ఒక సింపుల్ మెజారిటీ బిల్ తీసుకొస్తే సరిపోతుంది అని అనుకున్నారు. సో దాంతో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. బట్ అపోజిషన్స్ వాళ్ళందరూ కూడా చాలా స్ట్రెస్ చేశారనమాట. ఎందుకు స్ట్రెస్ చేశారంటే దట్ ఈస్ ఇండియాలో ఉన్న ఒక పార్ట్ ల్యాండ్ని మీరు ఇచ్చేస్తామంటున్నారు. సో ఇప్పుడు మనకి మీరు ఇచ్చేసిన తర్వాత ఈ బెరుబారి యూనియన్ మీద మన సావర్నిటీ అనేది పోతుంది, మన ల్యాండ్ అనేది వెళ్ళిపోతున్నప్పుడు ఒక సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే ఎలా అవుతుంది? పార్లమెంట్ యొక్క అనుమతి అనేది స్పెషల్ మెజారిటీలోనే తీసుకోవాలి కదా. సో ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా ఆర్టికల్ 3 అనేది వర్తించదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాల్సిందే అని కొంతమంది అపోజిషన్ వాళ్ళు స్ట్రెస్ చేశారు. సో అందుకని అప్పటి యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ ట్రైడ్ ఇన్ యూజింగ్ ది ఆర్టికల్ 143 పవర్. క్లియర్, ఆర్టికల్ 143ని యూజ్ చేసింది. వాట్ ఈస్ దిస్ 143? ఆర్టికల్ 143 ప్రకారం ఎప్పుడైనా యూనియన్ గవర్నమెంట్కి ఒకవేళ లెజిస్లేటివ్ పరంగా అంటే ఆ లీగాలిటీస్ మీద డౌట్ వస్తే దే విల్ చెక్ విత్ ది ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తారు. అయితే ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ గారు యూనియన్ గవర్నమెంట్ డౌట్ ఏదైతే ఉందో తన డౌట్ లాగా ప్రెసిడెంట్ గారు దే విల్ ఆస్క్ టు ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. క్లియర్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్కి అడుగుతారనమాట. క్లియర్, సో దీన్నే సుప్రీంకోర్టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కూడా అంటాం. రైట్, కోర్ట్ ఇష్యూస్కి వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో ఆర్టికల్ 143 గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్ గారు ఏమైనా యూనియన్ గవర్నమెంట్కి డౌట్ ఉంటే తన డౌట్ లాగా సుప్రీంకోర్టుకి అడగడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 1960లో ఇండియన్ ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ద డెఫినేషన్ ఆఫ్ డిమినిషింగ్, స్టేట్ యొక్క బౌండరీ డిమినిష్ అవుతుంది అంటే ఇట్ డస్ నాట్ మీన్ ఒకవేళ యూనియన్ గవర్నమెంట్ వేరే కంట్రీకి సీడ్ చేస్తూ తన ల్యాండ్ని ఇస్తుంది అంటే అది దాని ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం రాదు అని క్లియర్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. రైట్, అంటే ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్తో క్లియర్గా చెప్పారు, నో ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే
ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు అడ్వైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ అడ్వైజ్ తర్వాత రైట్ ద యూనియన్ గవర్నమెంట్ బాట్ ది 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ ఈజ్ ఇన్ 1960 తీసుకొచ్చి బేరుబారి యూనియన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి బిల్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. సో ఏం జరిగింది, ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ చేశారు, మాకు ఈ డౌట్ క్లారిఫై చేయండి అని. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటి, సీడింగ్ అంటే కొంత ల్యాండ్ని వదులుకోవడం అనేది డిమినిషింగ్ అనే డెఫినేషన్లోకి రాదు అని చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సింది అంటే యూనియన్ గవర్నమెంట్ బ్రాట్ దిస్ 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1960 టు గివ్ అవే ది బెరుబారి యూనియన్ టు ది పాకిస్తాన్ అని గుర్తుంచుకోండి. రైట్, క్లియర్, రైట్. అండ్ ఈ ఇష్యూ తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టుకి కొన్ని డౌట్స్ అనేవి వేరే కేసెస్లో వెళ్ళడం అనేది జరిగిందనమాట. దట్ ఈస్ డ్యూరింగ్ ది 1969లో ఏమని చెప్పడం జరిగింది అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది, ఒకవేళ మీరు ల్యాండ్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకుంటే, ల్యాండ్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకుంటే అప్పుడు అది సీడింగ్ డెఫినేషన్లోకి రాదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి సెటిల్ చేసుకుంటే అవి సీడింగ్ కింద రావు. ల్యాండ్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకునేటప్పుడు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ సరిపోతుంది. ఎటువంటి లెజిస్లేటివ్ ప్రాసెస్ అంటే ఈవెన్ ఒక సింపుల్ మెజారిటీ బిల్ కానీ ఆర్ ది స్పెషల్ మెజారిటీ బిల్ కానీ ఏది కూడా తీసుకొని రావసరం లేదు. సింపుల్గా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే మినిస్టర్స్ యాక్సెప్ట్ చేస్తే చాలు, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ సరిపోతుంది అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 1969లో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. ల్యాండ్ డిస్ప్యూట్స్కి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ చాలు, బట్ కొంత పార్ట్ని ఇవ్వాలి అనుకుంటే మాత్రం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి అని ఖచ్చితంగా తేల్చి చెప్పడం అనేది జరిగిందనమాట. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. సో మీకు ఇప్పుడు ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 మీద క్లారిటీ వచ్చింది. అండ్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి, అండ్ ది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇక్కడ నథింగ్ బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది బౌండరీ డిస్ప్యూట్స్ అనమాట. రైట్. సో ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ది బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి వాళ్ళు ఓన్గా డెసిషన్స్ తీసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. రైట్. ఎస్, ఒకవేళ కొంత పార్ట్ని వేరే కంట్రీకి ఇవ్వాలంటే ప్రాసెస్ ఏది ఉంటుంది, ఇదంతా కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే 2015లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి జరిగాయి బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇప్పుడు ఆ ఇష్యూస్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. రైట్. సో ఇట్ ఈస్ ఇన్ 2015. సో 2015 సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టడం జరిగింది. దట్ ఈస్ ది 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసి కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ని బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ కూడా కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ల్యాండ్స్ అనేవి సీడింగ్ జరిగింది, యాక్సెప్టెన్స్ కూడా జరిగింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొని రావడం జరిగిందనమాట. ఇది 2015లో జరిగింది. అయితే కాస్త బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఒకవేళ చెక్ చేసినట్లయితే కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 ఎప్పుడైతే ఇండియా అండ్ పాకిస్తాన్ సెపరేట్ అయిపోయిందో, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ దట్ ఈస్ ద ప్రెజెంట్ డే బంగ్లాదేశ్, ఇక్కడ టోటల్ బార్డర్ అనేది చెక్ చేసుకున్నట్లే అయితే 4096.7 కిలోమీటర్స్ అనేది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. క్లియర్. అయితే 1947లో ఎక్కడైతే బార్డర్ ఉంటుందో ఒక ప్రాపర్ లైన్ని డిమార్కేషన్ చేయడం జరిగింది. అండ్ అది చేసింది రాడ్క్లిఫ్ అనమాట. సో అందుకనే దీన్ని మనం రాడ్క్లిఫ్ అవార్డ్ అని అంటామన్నమాట. క్లియర్. సో రాడ్క్లిఫ్ అవార్డ్ అని అంటాము. రాడ్క్లిఫ్ అవార్డ్ అంటే ఇండియాకి బంగ్లాదేశ్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ అనేది డిమార్కేట్ చేసిన వ్యక్తి అనమాట. సో ఇతను డిమార్కేట్ చేసినప్పుడు కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఆఫ్ బంగ్లాదేశ్ ఇండియాలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఇట్లా డ్రా చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ బంగ్లాదేశ్, రైట్, అండ్ దిస్ ఈజ్ ఇండియా అనుకుంటే ఈ రెడ్ డాట్ ఏవైతే బంగ్లాదేశ్లో ఉన్నాయో ఇవి ఇండియన్ ల్యాండ్స్ అన్నమాట. అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్వి ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ ల్యాండ్స్ అనేవి బంగ్లాదేశ్ అన్నమాట. బట్ అయితే ప్రాపర్గా ల్యాండ్ డిమార్కేట్ చేయకపోవడం వల్ల కొంతమంది ఇండియన్స్ ఉన్న ప్లేసెస్ అనేవి బంగ్లాదేశ్లో ఉండిపోయాయి, కొంతమంది బంగ్లాదేశీస్ ఉన్న ప్లేసెస్ అనేవి ఇండియాలో ఉండిపోవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ బార్డర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఇండిపెండెన్స్ తర్వాత వేరియస్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది.
సో ఫస్ట్ అగ్రిమెంట్ అనేది దట్ ఈస్ ది బాగే అవార్డ్ అని చూస్తాం, రైట్, బాగే అవార్డ్. సో అయితే కొంతవరకు కూడా ఈ బాగే అవార్డ్ 1950లో తీసుకొని రావడం జరిగింది. కొన్ని డిస్ప్యూట్స్ అనేవి సెటిల్ అయ్యాయి, ఇంకా పూర్తిగా డిస్ప్యూట్స్ అనేవి సెటిల్ కాలేదు. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ 1958లో మరికొన్ని ల్యాండ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందాము అన్నట్లుగా నెహ్రూ నూన్ అగ్రిమెంట్ అనేది రావడం జరిగింది. ఈ నెహ్రూ నూన్ అగ్రిమెంట్ ప్రకారమే బెరుబారి యూనియన్ని ఇండియా నుంచి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఇస్తాము అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందనమాట. దట్ ఈస్ ద నెహ్రూ నూన్ అగ్రిమెంట్. అయితే తర్వాత మీకు తెలుసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇచ్చిన తర్వాత దే బ్రాట్ ది 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా చూస్తాం, అవునా, రైట్. సో ఇది ఇంతవరకు మనకి జరిగిందనమాట. అండ్ తర్వాత ఇప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ అనేవి సెటిల్ కాకుండా ఉన్నాయన్నమాట. అయితే ఇట్లా కాదు, ప్రాపర్గా సెటిల్ అవ్వాలి అని చెప్పి 1974లో ఇందిరాగాంధీ టైంలో దే బ్రాట్ సంథింగ్, ఒక అగ్రిమెంట్ అనేది తీసుకొచ్చారనమాట. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలి అనుకున్నారు. ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్స్ అనేవి ఉండాలి అని తీర్మానించుకున్నారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వలన, అంటే ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్ ఒత్తిడి వలన అనమాట. ఎందుకంటే మెయిన్ ఇలా ల్యాండ్ బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, ద స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, ఈ 4 స్టేట్స్ యొక్క ల్యాండ్స్ అనేవి లాస్ అయిపోతున్నాయి అన్నమాట. క్లియర్. సో వీళ్ళ స్టేట్స్లో ఉన్న ప్లేసెస్ అనేవి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అందుకే ఈ 4 స్టేట్స్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. 1974 ది ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ చేసుకుందాం అనుకున్న తర్వాత ఈ 4 స్టేట్స్ ప్రాపర్గా యాక్సెప్ట్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ప్రెజరైజ్ చేయడం జరిగింది. సో పార్లమెంట్లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రాకుండా వాళ్ళు ఆపేశారనమాట. పూర్తిగా రాటిఫై అనేది జరగలేదు. బట్ ఎస్ ఇట్ ఈజ్ 2011 వాట్ హ్యాపెన్, 2011లో అగ్రిమెంట్ అనేది మళ్ళీ వచ్చిందనమాట. ఏంటి, ఎస్ కొన్ని ల్యాండ్స్ ఏవైతే మావి మీ కంట్రీలో ఉన్నాయో అండ్ మీవి మా కంట్రీలో ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఎక్స్చేంజ్ చేసుకుందాము అని 2011లో వాళ్ళు ఫైనలైజ్ చేశారు. అండ్ పార్లమెంట్లో బిల్ పెడితే 2015లో త్రూ 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బార్డర్స్ అనేవి క్లియర్, అంటే ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎన్క్లేవ్స్ అనేవి చేంజ్ అవ్వడం జరిగింది. ఆ ఎన్క్లేవ్స్ ఏంటో ఒకసారి చూడమ్మా. దీని ప్రకారం ఇండియా 111 ఎన్క్లేవ్స్ అనేవి ఇట్ హ్యాస్ గివెన్ టు బంగ్లాదేశ్, రైట్. సో బంగ్లాదేశ్కి 111 ఇచ్చింది. అండ్ ఇండియా గాట్ 51 ఎన్క్లేవ్స్. మనకి 51 ఎన్క్లేవ్స్ వచ్చాయి, వాళ్ళకి 111 ఎన్క్లేవ్స్ అనేవి వెళ్ళాయి. అయితే దీంతో ఇండియాకి కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది లాస్ అయ్యింది. బట్ అయినప్పటికీ కూడా ఇండియా ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే 2 కంట్రీస్ మధ్యలో రిలేషన్స్ అనేవి స్మూత్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండాలి. క్లియర్. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కానీ అండ్ బంగ్లాదేశ్ యొక్క ఫార్మేషన్లో కూడా ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించి కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ మిస్ అయినా సరే ఫర్ ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఇండియా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ టైమ్ 2015లో ది ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ విత్ ది బంగ్లాదేశ్, రైట్. ఎస్, రైట్. నౌ వీ షల్ మూవ్ ఇన్ టు దిస్ టాపిక్ దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రైట్. సో అయితే ఇండిపెండెన్స్ రాకముందు ఇండియాలో పర్టికులర్ డివిజన్స్ అనేవి, అంటే ఈ టెరిటోరియల్ డివిజన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇండిపెండెన్స్ తర్వాత అవి ఏ టెరిటోరియల్ డివిజన్స్ కింద మనం స్ట్రాటిఫై చేసామనేది ఒకసారి చూద్దాం. అయితే ఏంటి అంటే ఇండిపెండెన్స్ రాకముందు వరకు కూడా ఎప్పుడైతే బ్రిటిష్ కంట్రోల్లో టోటల్ ఇండియా అంతా కూడా ఉండేదో అప్పుడు పర్టికులర్గా మనకి డివిజన్స్ అనేవి ఈ విధంగా ఉండేది. ఏంటంటే కొన్ని ప్రావిన్సెస్ ఏవైతే కంప్లీట్గా బ్రిటిష్ గవర్నమెంట్ రూల్లో ఉన్నాయో, క్లియర్, కంప్లీట్గా బ్రిటిష్ గవర్నమెంట్ రూల్లో ఉన్నాయో వాటిని మనం ది బ్రిటిష్ ప్రావిన్సెస్గా పిలిచేవాళ్ళం అన్నమాట. క్లియర్. సో డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ కింద పిలిచేవాళ్ళం. ఒకవేళ ఏదైనా ప్లేస్ అనేది బ్రిటిష్ చేతుల్లో కాకుండా నేటివ్ రూలర్స్ చేతుల్లో ఉన్నట్లయితే వాటిని మనం ప్రిన్స్లీ స్టేట్స్ అని పిలిచేవాళ్ళం. ప్రిన్స్లీ స్టేట్స్. క్లియర్. సో బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే సింప్లీ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ కంట్రోల్ అంతా కూడా బ్రిటిష్ చేతుల్లో ఉండాలి. మరి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఎస్ నేటివ్ హెయిర్స్ అంటే కింగ్స్ అనేవాళ్ళు ఉంటారు. బట్ గుర్తుంచుకోండి కింగ్స్ అనేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా
పారామౌంటసీ అనేది బ్రిటిష్ చేతుల్లోనే ఉంటుందన్నమాట. సార్ పారామౌంటసీ అంటే ఏంటి? పారామౌంటసీ అంటే కింగ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బ్రిటిష్ క్రౌన్ కింద మేము కింగ్స్లా ఉంటున్నాము అని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అనమాట. ఓకేనా? బ్రిటిష్ క్రౌన్ కింద మేము ఉంటున్నాము, బట్ ఇక్కడ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మేము చూసుకుంటాము అన్నట్లుగా ఉండే కింగ్స్నే ప్రిన్స్లీ స్టేట్స్ అని అంటారు. రైట్? సో ఈ విధంగా డివిజన్స్ అనేవి ముందు వరకు ఉండేదన్నమాట. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, దట్ ఈస్ 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రావిన్సెస్ని ఏ విధంగా డివైడ్ చేయాలి అన్నది బ్రిటిష్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అయితే దే హ్యావ్ ఫౌండ్ ఏంటి అంటే, రైట్, ఆఫ్ కోర్స్ ఈ మొత్తం టోటల్ టెరిటోరియల్ అంతా ఏదైతే ఉందో వాటిని 2 డివిజన్స్ కింద చేయడం జరిగింది. ఒకటి ఇండియన్ డొమినియన్, అవునా? ఒక కంట్రీ ఇండియా కింద డివైడ్ చేశారు, అండ్ మరొక కంట్రీ పాకిస్తాన్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. రైట్? ఇండియా అండ్ పాకిస్తాన్ అనే 2 డొమినియన్స్ కింద క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ నెక్స్ట్ ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ని ఇండియా అండ్ పాకిస్తాన్ కింద డివైడ్ చేశారు. మరి ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. బ్రిటిష్ ప్రావిన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్ బి అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ని ఇండియా కింద పాకిస్తాన్ కింద డివైడ్ చేసి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇఫ్ యూ టేక్ ఆప్షన్ ఏ ఒకవేళ వాళ్ళు కావాలి అనుకుంటే ఇండియన్ డొమినియన్లో జాయిన్ అవ్వచ్చు. ఆప్షన్ బి కావాలి అంటే పాకిస్తాన్ డొమినియన్లో జాయిన్ అవ్వచ్చు. ద ఆప్షన్ ఏంటి అంటే ఇండియాలోని పాకిస్తాన్లోని కాకుండా కావాలంటే ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళే ఒక ఇండిపెండెంట్ నేషన్ కింద దే కెన్ రిమైన్ ఆర్ స్టే బ్యాక్. క్లియర్? సో రిమైన్ అయిపోవచ్చు అనమాట. మేము ఇండియాలోని జాయిన్ అవ్వం, పాకిస్తాన్లో కూడా జాయిన్ అవ్వము, మేము ఇండిపెండెంట్ కంట్రీ కింద ఉంటాము అని అనుకున్నా సరే మీ ఇష్టం అని బ్రిటిష్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అయితే దీంతో చాలా వరకు కూడా ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ అనేవి 2 సెపరేట్ డొమినియన్స్ అయిపోయాయో ఇండియన్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెళ్ళి వాళ్ళని అయితే త్రూ పీస్, క్లియర్, రైట్, సో మీరు మీ కింగ్డమ్ని ఇండియాలో కలపండి, సో మీకు కొంత బెనిఫిట్ అనేది స్టేట్ ఇన్ రిటర్న్ చేస్తుంది, దానికి మీరు మీ సావర్నిటీ అనేది వదులుకోవాల్సి వస్తుంది. అయితే త్రూ పీస్ మెషర్స్తో లేదంటే కొన్నిసార్లు అవసరమైతే మిలిటరీ సపోర్ట్ కూడా తీసుకెళ్ళి బలగం అంతా కూడా చూపించి డెఫినెట్గా వాళ్ళని ఇండియాలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే విధంగా చేశారనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రైట్? అయితే అప్పటికి ఇండియన్ టెరిటోరియల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 552 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ 552 ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా 549 స్టేట్స్ వరకు మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదన్నమాట. రైట్? సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని కాస్త ఫోర్స్ చేసి అట్లాగా ఇండియన్ డొమినియన్లోకి పూర్తిగా ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఈ 549 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి హ్యాపీగా ఇండియాలో ఇంటిగ్రేట్ అయ్యాయి. అండ్ రిమైనింగ్ 3 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉన్నాయి. వీటి వలన కొంత ప్రాబ్లం అనేది వచ్చింది, బట్ దాన్ని మన వాళ్ళు ఓవర్కమ్ చేయడం అనేది జరిగింది. ఆ స్టేట్స్ ఏంటో కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. సో ఈ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటి అంటే ఒకటి హైదరాబాద్, అండ్ మరొకటి జునాగఢ్, అండ్ మరొకటి జమ్మూ కాశ్మీర్ అన్నమాట. రైట్? సో అయితే హైదరాబాద్ని త్రూ పోలీస్ యాక్షన్, క్లియర్, సో పోలీస్ యాక్షన్తో ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. రైట్? అండ్ నెక్స్ట్ జునాగఢ్ చూడండి. ఈ జునాగఢ్ అనేది త్రూ రెఫరెండమ్ అనమాట. క్లియర్? సో అక్కడ ప్రజలకి అడగడం జరిగింది, మీరు పాకిస్తాన్లోకి వెళ్తారా, ఇండియాలోకి వస్తారా అని. సో పీపుల్ అందరూ కూడా ఇండియాలోకి జాయిన్ అవుతాము అని చెప్పి రెఫరెండమ్ని పెట్టడం జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ స్టోరీ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్. సో వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్తో రైట్ మేము ఇండియాలోకి జాయిన్ అవుతాము మాకు ఇష్టం అని చెప్పి వాళ్ళు రావడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది జమ్మూ కాశ్మీర్, అంటే పాకిస్తాన్ నుంచి కొంత ప్రాబ్లం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ కింగ్ లేదు మేము ఇండియాలో మేము కలుస్తాము, మాకు వెంటనే మిలిటరీ సపోర్ట్ ఇవ్వండి కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్? సో వాట్ ఎవర్ మే బి ద కేస్, ఈ విధంగా మనకి స్టేట్స్ అనేవి అండ్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ రైట్, ఇట్ ఈస్ ద టైం 1950. క్లియర్? సో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్గా ఫ్రేమింగ్ అనేది జరిగిందో 1950 కల్లా, అప్పటికి టోటల్గా మన వాళ్ళు ఇండియన్ యూనియన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. దట్ దే కాల్ ఇట్ యాజ్ పార్ట్ ఏ, పార్ట్ బి,
పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏ, బి, సి, డి స్టేట్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకి 29 అన్నమాట. లిటరల్గా 29 స్టేట్స్ ఆర్ సంథింగ్, క్లియర్. సో ఈ విధంగా 29 స్టేట్స్ కింద పెట్టడం జరిగింది. సో పార్ట్ ఏలో కొన్ని స్టేట్స్ని మెన్షన్ చేశారు దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ యువర్ లక్ష్మీకాంత్ బుక్, క్లియర్. పార్ట్ ఏలో స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం కానీ, బీహార్, బాంబే, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, వెస్ట్ బెంగాల్, ఈ 9 కూడా పార్ట్ ఏ స్టేట్స్ కింద చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ పార్ట్ ఏ స్టేట్స్ అన్నీ కూడా ఒకప్పుడు డైరెక్ట్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేవి. సో ఆల్ దీస్ ఆర్ అండర్ ది గవర్నర్స్ ప్రావిన్సెస్ అని అంటాం, క్లియర్. గవర్నర్స్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ గవర్నర్ డైరెక్ట్గా అక్కడ ది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కింద ఉండేవారు అనమాట, రైట్. ఎస్. అండ్ పార్ట్ బి స్టేట్స్, ఈ పార్ట్ బి స్టేట్స్ అన్నీ కూడా ముందు ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నమాట, రైట్. ప్రిన్స్లీ స్టేట్స్. అయితే ఇవి ప్రిన్స్లీ స్టేట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ లెజిస్లేచర్ అనేది ఉంది, క్లియర్. లెజిస్లేచర్, ప్రిన్స్లీ స్టేట్స్ హ్యావింగ్ లెజిస్లేచర్ అన్నిటిని కూడా పార్ట్ బిలో పెట్టారు. పార్ట్ బిలో మనకి హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, కొచ్చిన్ అండ్ వింధ్య ప్రదేశ్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఆర్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా లెజిస్లేచర్తో ఉన్నవన్నిటినీ కూడా పార్ట్ బిలో పెట్టడం అనేది జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ సి అనేది చూసుకుంటే టోటల్గా 10 ఉన్నాయి. ఈ పార్ట్ సిలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఒకప్పుడు చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ అనమాట, క్లియర్. సో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, బ్రిటిష్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్, అంటే ఎక్కడైతే లెజిస్లేచర్ లేని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్ట్ సిలో పెట్టడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అజ్మేర్, భోపాల్, బిలాస్పూర్, కూచ్, బీహార్, దట్ ఈజ్ కూర్గ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర, ఈ 10 స్టేట్స్ కూడా పార్ట్ సిలో పెట్టడం జరిగింది. అండ్ గుర్తుంచుకున్నామా, పార్ట్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ డిలో కేవలం ఒకే ఒక్క స్టేట్ మాత్రమే ఉండేది అండ్ అది ప్రెసెంట్ యూనియన్ టెరిటరీ అండ్ దట్ ఈస్ ది అండమాన్ అండ్ నికోబార్. కేవలం అండమాన్ నికోబార్ని మాత్రమే డి అనేది పెట్టి సపరేట్ పార్ట్లో ఉంచడం అనేది జరిగిందనమాట. ఈజ్ దిస్ కంప్లీట్లీ క్లియర్? సో ఈ విధంగా 4-fold డివిజన్ ఆర్ క్లాసిఫికేషన్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ 1950లో కాన్స్టిట్యూషన్లోనే డైరెక్ట్గా ఈ విధంగా పెట్టడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్. సో ఇదంతా కూడా చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది స్టేట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, జాయిన్ అయ్యాయి అనేది, రైట్. ఎస్. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేట్స్ అనేవి ఏ విధంగా డివిజన్ జరిగాయి, ఈ 1950 ఇండిపెండెన్స్ తర్వాత స్టేట్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చాయా, అసలు సెపరేట్ ఈరోజు ది స్టేట్స్ నేమ్స్ వింటే 1950లో స్టేట్స్ నేమ్స్ అనేవి చూస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. సో వాటికి గల రీజన్స్ ఏంటి అదంతా ఒక్కసారి చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సో నౌ వీ షల్ మూవ్ అబౌట్ ది రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. అసలు ఈరోజు స్టేట్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అయ్యాయి అనేది చూద్దాం, రైట్. ఎస్. అయితే 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉన్న వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ని ఆగమేఘాలుగా అంటే అర్జెంట్ బేసిస్ మీద వాటన్నిటిని కూడా ముందు ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. అయితే బట్ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ అనేవి సాటిస్ఫై కావాలి అంటే ఒక ప్రాపర్ బ్లాక్స్ కింద స్టేట్స్ కింద డివైడ్ చేయాలి, లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత రిసెంట్మెంట్ అనేది వస్తుంది అని చెప్పి సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్కి అర్థమైంది. సో వాళ్ళు ఏం చేశారంటే రైట్ అసలు ఏ బేసిస్ మీద డివైడ్ చేద్దాము అన్న ఆలోచన చేస్తున్నప్పుడు రైట్ చాలా స్ట్రాంగ్గా పర్టికులర్గా సౌత్ ఇండియా నుంచి ఒక వాయిస్ అనేది ఎప్పుడు కూడా వచ్చేదన్నమాట. ఏంటి అంటే రైట్ మాకు స్టేట్స్ అనేవి డివైడ్ చేయండి, ఆ స్టేట్స్ అనేవి ఖచ్చితంగా లింగ్విస్టిక్ బేసిస్ మీద కావాలి, క్లియర్. అంటే స్టేట్స్ అన్నిటినీ కూడా లింగ్విస్టిక్ బేసిస్ మీద డివైడ్ చేయండి, అప్పుడే మాకు యాక్సెప్టెన్స్ ఉంటుంది అని సౌత్ ఇండియా నుంచి ఎప్పుడు కూడా ఒక వాయిస్ అనేది వచ్చేదన్నమాట. అయితే ప్రజలందరికీ కూడా లింగ్విస్టిక్ బేసిస్ మీద కావాలా ఆర్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి డివైడ్ చేస్తే ఫీజిబిలిటీ ఉంటుందా, అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మనకేవి కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావు కదా, ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో అంటే అట్లా చెయ్యొచ్చా అని చెప్పి ఒక కమిషన్ని స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అండర్ ది లీడర్షిప్ ఆర్ చైర్మన్షిప్ ఆఫ్ ఎస్కే ధార్ చేత ఒక కమిషన్ అనేది పెట్టడం జరిగింది. దీన్నే ధార్ కమిషన్ అని అంటాం. సో ఈ ఎస్కే ధార్ కమిషన్ ఏదైతే ఉందో 1948లో అపాయింట్మెంట్ చేశారు. అయితే సేమ్ ఇయర్లోనే ఈ ఎస్కే ధార్ కమిషన్ మొత్తం ఇండియా మొత్తం కూడా తిరిగి స్టేట్స్తో డిస్కస్ చేసి అంతా చూసి
వాళ్ళు ఫీల్డ్ వర్క్ అంతా కూడా చేసి దే ఫౌండ్ దట్ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి డివైడ్ చెయ్యొద్దు అని వాళ్ళు అవుట్ రైట్గా చెప్పడం అనేది జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఫీజిబిలిటీ కాదు, గవర్నమెంట్కి ఏమాత్రం కూడా ఇది హెల్ప్ చెయ్యదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. రేదర్ స్టేట్స్ కింద మనం అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ కింద తీసుకొని చేస్తే చాలా మంచిది. క్లియర్? సో మనకి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే అక్కడ మనం స్టేట్స్ని డివైడ్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి ఎస్కే ధార్ కమిషన్ అనేది రిపోర్ట్ పెట్టడం జరిగింది. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సౌత్ ఇండియన్ స్టేట్స్ కానీ రిమైనింగ్ స్టేట్స్ అందరూ కూడా దే హ్యావ్ షోడ్ దేర్ రిసెంట్మెంట్. క్లియర్? రెడ్ ఫ్లాగ్స్ అనేవి చూపించడం జరిగింది. లైక్ మాకు ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, మేము చెప్పేవేవి కూడా యూనియన్ గవర్నమెంట్ చెయ్యట్లేదు అన్న వాదన అనేది పెరిగింది. సో ఇంకా చేసేదేమీ లేక దే స్టార్టెడ్ ది అదర్ కమిషన్. క్లియర్? సో ఈసారి జేవిపి కమిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ జేవిపి కమిటీ, జే అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, వి అంటే దిస్ ఈజ్ ది వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అండ్ పి అంటే పట్టాభి సీతారామయ్య గారు. సో వీళ్ళ ముగ్గురు చేత ఒక కమిషన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో వీళ్ళు కూడా మొత్తం అంతా కూడా ఇండియా మొత్తం చూసి కాస్త ఇన్ఫర్మేషన్స్ అంతా కనుక్కొని దే ఆల్సో ఫౌండ్ దట్ నో, లింగ్విస్టిక్ బేసిస్ మీద చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న ఒక ఉద్దేశానికి వీళ్ళు రావడం జరిగిందనమాట. 1949లో వీళ్ళ స్టడీస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత దే హ్యావ్ సే దట్ ఏం చెప్పారు అంటే ఏ విధంగా కూడా మనకి లింగ్విస్టిక్ బేసిస్ మీద వర్క్ అవ్వడం లేదు అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారనమాట. సో ఎప్పుడైతే ఈ 1949లో కూడా రిజెక్ట్ చేశారో ఆ తర్వాత సౌత్ ఇండియాలో వెంటనే కొన్ని స్టేట్స్లో యాజిటేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ దట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్, ఏపీలో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇట్ ఈస్ ఇన్ 1953లో ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీ ఈజ్ ఏ గాంధీయన్, రైట్? అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ కాంగ్రెస్ వర్కింగ్ మ్యాన్. క్లియర్? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే. అండ్ హీ ఈజ్ ది పొట్టి శ్రీరాములు. క్లియర్? పొట్టి శ్రీరాములు. అయితే ఇతను లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ని డివైడ్ చేయాలి, మా ఆంధ్ర స్టేట్ అనేది కొత్తది లాంగ్వేజ్ బేసిస్ మీద డివైడ్ చేయాలి, ఎందుకంటే అప్పటికి తమిళనాడులో కలిపి మద్రాస్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అనేది కలిపి ఉండేదన్నమాట. సో వాళ్ళ లాంగ్వేజ్ వేరు, మా లాంగ్వేజ్ వేరు, మాకు సెపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి పొట్టి శ్రీరామన్ గారు ఇతను ఆమరణ నిరాహార దీక్ష, క్లియర్, హంగర్ స్ట్రైక్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇతను హంగర్ స్ట్రైక్ అనేది కంటిన్యూస్గా 56 days అనేది చేయడం జరిగింది. 56th day హీ గాట్ డైడ్ అనమాట. క్లియర్? సో హీ డైడ్ బికాస్ ఆఫ్ ది హంగర్ స్ట్రైక్. హంగర్ స్ట్రైక్ చేస్తూ అతను చనిపోవడం అనేది జరిగింది. సో ఇతను చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, క్లియర్, సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా పొలిటికల్ కియోస్, ఒక అనార్కీ స్టేట్ లాగా వచ్చేసింది అనమాట. రైట్? ప్రజలందరూ కూడా గవర్నమెంట్ని మరింత ఒత్తిడి చేయడం కానీ, క్లియర్, ది కాజ్ ఆఫ్ డెత్ ఫర్ పొట్టి శ్రీరాములు ఈజ్ ఇన్ ద నీడ్ ఆఫ్ ఏ లింగ్విస్టిక్ ఆంధ్ర స్టేట్. క్లియర్? ఒక తెలుగు ఆంధ్ర స్టేట్ అనేది కావాలనే కదా సో ఇతను చేశారు అని ప్రజలందరూ కూడా బయటికి రావడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇంకా చేసేది ఏమీ లేక ఫస్ట్ స్టేట్ ఇండియాలో లింగ్విస్టిక్ బేసిస్ మీద డివైడ్ చేసింది, దట్ ఈజ్ ది ఆంధ్ర అనమాట. క్లియర్? సో ఈ తెలుగు స్టేట్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి అమ్మా. 1953లో ఆంధ్రప్రదేశ్లో యాజిటేషన్ అనేది జరిగిన తర్వాత వెంటనే ఫజల్ అలీ అనే కమిషన్ని యూనియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. ఫజల్ అలీ కమిషన్ ఈ విధంగా లాంగ్వేజ్ బేసిస్ మీద చేస్తే మిగతా డివిజన్స్ అన్నీ కూడా ఇండియాకి ఏ ప్రాబ్లం కూడా రాదా ఏంటి అని చెప్పి ఫజల్ అలీ కమిషన్ని పెట్టడం అనేది జరిగింది 1953లో. అయితే వీళ్ళు కూడా వెంటనే రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఈ ఫజల్ అలీ కమిషన్లో చూడండి, చైర్మన్ కింద ఫజల్ అలీ గారు ఉంటారు. అండ్ నెక్స్ట్ మరొక ఇద్దరు వ్యక్తులు అనేవాళ్ళు ఉన్నారు. అండ్ దోస్ ఆర్ ది కేఎం పనికర్ అన్న వ్యక్తి అండ్ హెచ్ఎన్ కుంజ్రు. క్లియర్? ఇవి ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫజల్ అలీ కమిషన్లో కేఎం పనికర్, హెచ్ఎన్ కుంజ్రు వీళ్ళిద్దరూ కూడా ఈ కమిషన్లో ఉండడం అనేది జరిగిందనమాట. రైట్? సో అయితే వీళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. అయితే వీళ్ళు కూడా బ్రాడ్ పర్స్పెక్టివ్స్లో వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అన్నట్లుగా ఉండకూడదు అనే చెప్పారు. క్లియర్? ఒక లాంగ్వేజ్కి ఒక స్టేట్ అన్నట్లుగా కాకుండా
బ్రాడర్ లెవెల్లో స్టేట్స్ని లాంగ్వేజ్ బేసిస్ మీద చేసినా పర్వాలేదు, బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇతను ఒక 4 మేజర్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్పడం జరిగింది. వాటి బేసిస్ మీద డివిజన్స్ అనేవి జరగాలి. ఒకటి, ఇండియా యొక్క యూనిటీ అండ్ సెక్యూరిటీ అనేది ప్రిజర్వ్ అయ్యే విధంగా, స్ట్రెంథెన్ అయ్యే విధంగా మాత్రమే డివిజన్స్ ఉండాలి. అండ్ ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు అనేవి లాంగ్వేజ్ బేసిస్ మీద అండ్ కల్చరల్ బేసిస్ మీద రాకూడదు. సో లాంగ్వేజ్ అండ్ కల్చరల్ హోమోజినిటీ బేసిస్ మీద స్టేట్స్ డివిజన్ జరగాలి. అండ్ ఫినాన్షియల్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్స్ అనేవి స్టేట్స్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎస్, ఆఫ్ కోర్స్ లాంగ్వేజ్ బేసిస్ మీద చేసినా సరే ఫినాన్షియల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్స్ అనేవి ఖచ్చితంగా బ్రెయిన్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అండ్ ప్లానింగ్ అండ్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. దేని గురించి? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. క్లియర్? సో వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ గురించి ప్రాపర్ ప్లానింగ్తో చూసుకుంటూ అందరికీ బెనిఫిట్ అవుతుంది అంటేనే ఒక ప్లేస్ని ఒక స్టేట్ కింద డిక్లేర్ చేయాలి అని చెప్పి ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని గవర్నమెంట్ కాస్త వరకు మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పారు అంటే 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 4 పార్ట్స్ కింద, పార్ట్ ఏ, బి, సి, డి కింద స్టేట్స్ని డివైడ్ చేశారు కదా, ఆ 4-fold క్లాసిఫికేషన్ అనేది వద్దు అని ఫజల్ అలీ కమిషన్ గారు చెప్పడం జరిగిందనమాట. రైట్? సో ఈ రికమెండేషన్ని యాక్సెప్ట్ చేసి యూనియన్ గవర్నమెంట్ ఆ ఏబిసి డివిజన్ అనేది తీసేసి కేవలం మొత్తం అంతా కూడా స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేసి పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఏ అట్లాంటివంతా నేమ్స్ అంతా కూడా తీసేసి కేవలం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కింద ఉండాలి అని చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ చేశారనమాట. సో స్టేట్స్ కింద ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ కింద. క్లియర్? టోటల్గా 14 స్టేట్స్ కింద. యూనియన్ టెరిటరీకి వస్తే అండమాన్ నికోబార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్కదీవి, మినికాయ్, అమిన్దీవి ఐలాండ్స్, మణిపూర్, త్రిపుర. టోటల్ ఈ 6 యూనియన్ టెరిటరీస్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ డిక్లరేషన్ అనేది ఆర్డినరీగా రాలేదు. ఈ డిక్లరేషన్ని సాటిస్ఫై చేస్తూ గవర్నమెంట్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం ఏబిసిడి డివిజన్స్ అనేవి రూట్ అవుట్ చేసేసి కేవలం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కింద తీసుకొని రావడం అనేది జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో బ్రాట్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956ని కూడా తీసుకొచ్చారు. ఓకేనా? బోత్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు కూడా 1956లో తీసుకొచ్చి మైనర్ మోడిఫికేషన్స్ చేంజెస్తో టోటల్గా మొత్తం పార్ట్స్ అన్నిటినీ కూడా అబాలిష్ చేసేసి స్టేట్స్ కింద అండ్ యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేసి టెరిటోరియల్ రీజన్ అంతటిని కూడా ఈ విధంగా డివిజన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. రైట్? ఎస్. సో స్టేట్స్ యొక్క నేమ్స్ అవి ఏవైతే నేను చెప్పానో మీకు అంతా కూడా లక్ష్మీకాంత్లో అవైలబుల్గానే ఉందన్నమాట. రైట్? ఎస్. అండ్ ఆ తర్వాత కొన్ని స్టేట్స్ని, ఇంకా కొత్త స్టేట్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎగ్జిస్టింగ్ స్టేట్స్ నుంచి డివిజన్స్ చేసి కొత్త స్టేట్స్ వచ్చాయి. యూనియన్ టెరిటరీస్లో ఉన్నవి స్టేట్స్లోకి వెళ్ళాయి, స్టేట్స్లో ఉన్నవి యూనియన్ టెరిటరీస్. సో వాట్ ఎవర్ మేబీ లేటెస్ట్ వరకు కూడా చాలా వరకు చేంజెస్ అనేవి జరిగాయి. ఒకసారి మనం అవి కూడా డీటెయిల్గా మనం చూద్దాం. రైట్? ఎస్. అండ్ నౌ ఇప్పుడు మనం కొత్త స్టేట్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అయ్యాయి అంటే ఇండిపెండెన్స్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి స్టేట్స్ డివిజన్స్ అనేవి జరిగాయో మనం చూసాం. అండ్ ఆ తర్వాత వచ్చిన చేంజెస్ అనేవి కానీ ప్రతిదీ కూడా చూడడం అనేది జరిగింది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ అండ్ స్టేట్స్ అనేవి ఏ విధంగా లింగ్విస్టిక్ బేసిస్ మీద డివైడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనేది మనం చూసాం. అవునా? సో ఇప్పుడు 1956 తర్వాత ఇండియాలో కొత్త స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఏ విధంగా ఫార్మ్ అయ్యాయో ఒక్కసారి చూడండి. క్లియర్? సో ఫస్ట్ వన్ దట్ హ్యాపెండ్ ఇన్ 1960. 1960లో ఇఫ్ యూ అబ్జర్వ్, అప్పుడు స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ రెండు కూడా కలిపి ఉండేవి. దాన్ని స్టేట్ ఆఫ్ బాంబే అని పిలిచేవారు అనమాట. రైట్? సో స్టేట్ ఆఫ్ బాంబే అని పిలిచేవారు. సో అయితే గుజరాత్ లాంగ్వేజ్ అనేది వేరు, గుజరాత్ కల్చర్ అనేది వేరు, మహారాష్ట్ర లాంగ్వేజ్ అనేది వేరు, మహారాష్ట్ర కల్చర్ అనేది వేరు. గుజరాత్లో నేటివ్ గుజరాతీ వాడతారు, మహారాష్ట్రలో నేటివ్ మరాఠీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ లింగ్విస్టిక్ బేసిస్ మీద డివిజన్ అనేది మాకు కూడా కావాలి అని చెప్పి బాంబే స్టేట్లో కాస్త రిక్వెస్ట్ అనేవి రావడం అనేది జరిగింది. సో వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ థాట్ ఎస్ దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు డివైడ్ ఇంటూ 2 స్టేట్స్. బాంబే స్టేట్ని
2 స్టేట్స్గా డివైడ్ చేయాలి అని చెప్పి ఇట్ హ్యాస్ బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్. క్లియర్? బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 1960 తీసుకొని రావడం జరిగింది. సో దీంతో బాంబేని 2 స్టేట్స్ కింద, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కింద డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ 19 దాద్రా నాగర్ హవేలీ. క్లియర్? దాద్రా అండ్ నాగర్ హవేలీ. సో ఇది ఒక యూనియన్ టెరిటరీ. సో దీని స్టోరీ అనేది చూడమ్మా. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే 1954 వరకు దాద్రా అండ్ నాగర్ హవేలీ అనేది పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. ఓకేనా? పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. సో అయితే ఎప్పుడైతే పోర్చుగీస్ 1954లో ఈ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగిందో, తర్వాత ఈ కంట్రోల్ అంతా కూడా యూనియన్ చేతుల్లోకి వచ్చింది. బట్ 1954 నుంచి 1961 వరకు కూడా ప్రజలు అక్కడ ఏం చేసేవారంటే వాళ్ళల్లోనే, క్లియర్, వాళ్ళల్లోనే ఒక వ్యక్తిని ఎలక్ట్ చేసుకొని అతన్ని దాద్రా అండ్ నాగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్ కింద ప్రకటించడం అనేది జరిగింది. సో హీ యూస్ టు కంట్రోల్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఓవర్ దేర్. రైట్? సో బట్ 1961లో మాత్రం యూనియన్ గవర్నమెంట్ సో ఈ విధంగా దాద్రా నగర్ హవేలీ ఉండడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇట్ హ్యాస్ బ్రాట్ ది 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1961. క్లియర్? 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1961 తీసుకొచ్చి దాద్రా నాగర్ హవేలీని యూనియన్ టెరిటరీ కింద ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనా? రైట్? సో దాద్రా నాగర్ హవేలీని యూనియన్ టెరిటరీ కింద ప్రకటించడం అనేది జరిగిందనమాట. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎక్కడ అవసరమైందో చూసారు కదమ్మా. ఒకవేళ ఇక్కడ బాంబే స్టేట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ది ఆర్టికల్ 3 కింద క్లియర్గా అర్థమవుతుంది. ఒక స్టేట్ని 2 స్టేట్స్గా డివైడ్ చేశారు కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద రాదు అని ఆర్టికల్ 4 చెప్తుందని మనం ఆల్రెడీ చదివాం. సో ఉన్న స్టేట్స్ని డివిజన్ చేశారు కాబట్టి ఇక్కడ ఒక ఆర్డినరీ యాక్ట్ అనేది యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. బట్ ఇక్కడ చూడండి, దాద్రా నాగర్ హవేలీ అనేది ఇండియన్ యూనియన్లో భాగం కాదు. అలాంటిది ఇండియన్ యూనియన్లోకి భాగంగా తీసుకొచ్చాము అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అందుకని 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1961తో దాద్రా నాగర్ హవేలీని ఇండియన్ యూనియన్లో కలుపుకొని దీన్ని యూనియన్ టెరిటరీ కింద ప్రకటించడం అనేది జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమైంది, అండ్ వీ ఆల్ నో దట్ 2020లో ఒక కొత్త చేంజ్ అనేది వచ్చిందనమాట. దాద్రా నాగర్ హవేలీ దగ్గర మరొక యూనియన్ టెరిటరీ కూడా ఉంటుంది. దాన్నే ది డామన్ అండ్ డియూ అని అంటాం. డామన్ అండ్ డియూ. సో 2019లో దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ డియూ మెర్జర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 2019 ప్రకారం, క్లియర్, యాక్ట్ అనేది 2019లో వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం దాద్రా నాగర్ హవేలీ ప్లస్ డామన్ అండ్ డియూ ఈ 2 యూనియన్ టెరిటరీస్ కూడా మిక్సప్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ రెండింటిని కూడా యాజ్ ఆఫ్ నౌ మర్జ్ చేసి ఉంచారు. సో యూనియన్ టెరిటరీస్, ఈ 2 యూనియన్ టెరిటరీస్ కాస్త ఒక సింగిల్ యూనియన్ టెరిటరీ కింద అయ్యిందనమాట. రైట్? ఎస్. అండ్ తర్వాత స్టోరీ అనేది చూడండి. ఇఫ్ యూ టేక్ ద రోల్ ఆఫ్ అంటే ఈ స్టేట్స్ ఆఫ్ గోవా కానీ ఆర్ ఇప్పుడు డామన్ అండ్ డియూ అన్నాం కదా, ఇవి ఏ విధంగా యాడ్ అయ్యాయో ఒకసారి చూడండి. ఈవెన్ ఈ గోవా కానీ ది డామన్ అండ్ డియూ ఇవి కూడా మనకి పోర్చుగీస్ కంట్రోల్లోనే ముందు వరకు ఉండేవన్నమాట. సో పోర్చుగీస్ కంట్రోల్ నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ గోవా అయితే త్రూ పోలీస్ యాక్షన్, క్లియర్, సో పోలీస్ యాక్షన్తో మనం గోవా స్టేట్ని ఎక్వైర్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రమ్ ది పోర్చుగీస్. క్లియర్? రైట్. అయితే గోవా అండ్ డామన్ అండ్ డియూ ఈ రెండింటిని కూడా ఇండియన్ యూనియన్లోకి తీసుకున్నారు త్రూ 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో గోవా అండ్ డామన్ డియూ తీసుకొని ఈ రెండింటికి కూడా యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో బోత్ గోవా అండ్ డామన్ అండ్ డియూ 2 కూడా యూనియన్ టెరిటరీస్ కిందే ఉండడం అనేది జరిగింది. ఎప్పుడు? 1961-62లో. బట్ 1987లో గోవాకి స్టేట్హుడ్ అనేది ప్రకటించారనమాట. క్లియర్? గోవాకి యూనియన్ టెరిటరీ స్టేటస్ నుంచి స్టేట్హుడ్ అనేది ప్రకటించి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ డామన్ అండ్ డియూ సంగతి మీకు తెలిసిందే కదా, దట్ ఈస్ 2019-20లో 2019 యాక్ట్లో ది దాద్రా నగర్ హవేలీతో డామన్ అండ్ డియూని మర్జ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? సో దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ ఆర్ ప్రొసీడింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ ద పొజిషన్ ఆఫ్ పుడుచ్చేరి. ఈరోజు మనకి పుడుచ్చేరి యూనియన్ టెరిటరీ అనేది ఉంది కదా, అది ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇట్ ఈస్ ద టైమ్ దట్ ఈస్ ఆఫ్ 1954. 1954లో ఫ్రాన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే టెరిటోరీస్ని ఇండియాలో రూల్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పుడుచ్చేరి కానీ, క్లియర్, అండ్ నెక్స్ట్ ది కరైకాల్,
అండ్ నెక్స్ట్ ది మాహే అండ్ ప్లస్ యానా. ఈ 4 టెరిటరీస్ని కూడా ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేవి. 1954లో ఫ్రెంచ్ ఇండియాకి ఈ 4 టెరిటరీస్ని కూడా అప్పగించేసింది అనమాట. రైట్. సో ఇక్కడ నుంచి మేము చూడము, మీ ల్యాండ్స్ అనేవి మీకు ఇచ్చేస్తున్నాం, మీ టెరిటరీ అనేది మీరే తీసుకోండి అన్న విధంగా ఫ్రెంచ్ 1954లో ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసేసింది. అయితే ఇండియా మాత్రం 1962 వరకు కూడా పుడుచ్చేరిని ఒక ఎక్వైర్డ్ స్టేట్ కింద చూసేదన్నమాట. క్లియర్. ఒక ఎక్వైర్డ్ టెరిటరీ. క్లియర్. సో ఒక ఎక్వైర్డ్ టెరిటరీ కింద దీనికి ఉండేది. ఎటువంటి స్టేట్హుడ్ కానీ యూనియన్ టెరిటరీ స్టేటస్ కానీ లేదు, కేవలం ఒక ఎక్వైర్డ్ టెరిటరీ కింద ఉండేది. బట్ 1962లో 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చి దీనికి యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్. ఎస్. సో చూసారు కదమ్మా. సో ఇండియాలో లేనివి, దట్ ఈజ్ గోవా అయితే కానివ్వండి, డామన్ అండ్ డియూ అయితే కానివ్వండి, దాద్రా నగర్ హవేలీ కానివ్వండి, పుడుచ్చేరి కానివ్వండి, ఇవేవి ఇండియాలో లేవు కాబట్టి 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో, 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో, 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో వాటిని ఇండియాలోకి తీసుకొని యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది వాటికి ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్. సో అట్లానే దెన్ టేక్ ది స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్. స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ అనేది ఏ విధంగా ఫార్మ్ అయిందో ఒకసారి చూడండి. ఈ నార్త్ ఈస్ట్లో స్టేట్స్ అనేవి చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రతి స్టేట్ కూడా అస్సాం నుంచే ఫార్మ్ అవడం అనేది జరిగింది. ఎందుకు ఫార్మ్ అయ్యింది అంటే, నాగాల్యాండ్లో నాగా ట్రైబ్ అనేవాళ్ళు ఉంటారు. సో ట్రైబల్స్ ఎప్పుడు కూడా ట్రైబల్స్ ఎప్పుడు కూడా అటానమస్ స్టేటస్ని ఇష్టపడతారు. సో నాగా ట్రైబ్స్ కూడా వాళ్ళకి వేరే విషెస్ అనేవి ఉన్నాయి. ద గ్రేటర్ నాగాలాండ్ ఒక కొత్త కంట్రీయే కావాలి అన్న స్ఫూర్తితో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, అస్సాంలో ది నాగా హిల్స్ ఏవైతే ఉన్నాయో, క్లియర్, నాగా హిల్స్ కానీ ద థ్యోన్సాంగ్ ఏరియాస్ కానీ అస్సాం నుంచి వాటిని కార్వ్అవుట్ చేసేసి నాగాల్యాండ్ స్టేట్ కింద 1962లో, క్లియర్, నాగాల్యాండ్ స్టేట్ కింద ది స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ యాక్ట్ అని తీసుకొని రావడం జరిగింది. సో దీంతో ద స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్ అనేది ఫార్మ్ అయిందనమాట. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ అలానే హర్యానా కానీ, చండీగఢ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ ఇష్యూస్ అన్ని కూడా చూడడం ఒక్కసారి. సో ఈ 3 ప్లేసెస్ని కూడా మనం కంబైన్డ్గా చూడడం అనేది జరుగుతుంది. సో ముందు వరకు కూడా ఇదంతా కూడా మనకి పంజాబ్ స్టేట్ కింద చూస్తామన్నమాట. రైట్. ది పంజాబ్ స్టేట్. అయితే పంజాబ్ స్టేట్లో డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకర్స్ అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్యూర్ పంజాబీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు అండ్ కొంతమంది హిందీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రజలందరూ కూడా పంజాబ్ ఎవరైతే మాట్లాడుతున్నారో మాకు సెపరేట్ ల్యాండ్, సెపరేట్ స్టేట్ అనేది కావాలి అని వాళ్ళు వాయిస్ అనేది రేస్ చేయడం జరిగింది. అండ్ దే షోడ్ దట్ మేం పంజాబీ మాట్లాడతాం, చాలామంది హిందీ మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా మాకు డివిజన్ అనేది కావాలి అని చెప్పడం జరిగింది. సో దీంతో పంజాబ్ స్టేట్ అనేది ది స్టేట్ ఆఫ్ పంజాబ్ కింద అండ్ ద కొత్త స్టేట్ దట్ ఈజ్ ఈ హిందీ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి హర్యానా స్టేట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ కొంత టెరిటరీ ఆఫ్ పంజాబ్, క్లియర్. సో కొంత టెరిటరీ ఆఫ్ పంజాబ్ అనేది పంజాబ్ కింద, కొంత టెరిటరీ ఆఫ్ పంజాబ్ అనేది హర్యానా కింద ఫార్మ్ అయ్యి అండ్ ఇంకొద్ది టెరిటరీ అనేది హిమాచల్ ప్రదేశ్, క్లియర్. అప్పటికి హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది ఉంది. ఈ హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీలో మిక్సప్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ హిమాచల్ ప్రదేశ్ని 1971లో యూనియన్ టెరిటరీ స్టేటస్ నుంచి రెగ్యులర్ స్టేట్హుడ్ అనేది దీనికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, దే ఆస్క్డ్ ఫర్ మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలని. సో తర్వాత ఒక కమిషన్ అనేది పెట్టడం జరిగింది, షా కమిషన్ అని. సో షా కమిషన్ ఎప్పుడైతే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందో వెంటనే పంజాబీ స్పీకింగ్ వాళ్ళందరికీ కూడా ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అని, హిందీ మాట్లాడే వాళ్ళందరికీ కూడా హర్యానా అనేది తీసుకొని రావడం జరిగింది. క్యాపిటల్ అనేది చండీగఢ్ కింద రెండింటికి కూడా ఉంచడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. నెక్స్ట్ అలానే ఇఫ్ యూ టేక్ నార్త్ ఈస్ట్లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 1972, క్లియర్. సో 1972లో నార్త్ ఈస్ట్లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ది స్టేట్ ఆఫ్ అస్సాం నుంచి కొత్త స్టేట్స్ అనేవి కార్వ్అవుట్ అవడం అనేది జరిగిందనమాట త్రూ వేరియస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్తో. దట్ ఈజ్ మణిపూర్ కానివ్వండి, త్రిపుర కానివ్వండి అండ్ మేఘాలయ కానివ్వండి. అండ్ ఇప్పుడే ఒక కొత్త సెపరేట్ ప్రావిన్స్ దట్ ఈస్ ది నెఫా, క్లియర్, దట్ ఈస్ ద నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, అంటే ప్రెజెంట్ డే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇట్లాంటివి కార్వ్అవుట్ అవడం అనేది జరిగింది. అండ్ మణిపూర్, త్రిపుర, మేఘాలయ వీటికి స్టేట్హుడ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇవి కొంతవరకు యూనియన్ టెరిటరీ స్టేటస్లో ఉండేవి, తర్వాత వీటికి ఫుల్ స్టేట్హుడ్ అనేది 1972లో రావడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్, దట్ ఈజ్ సిక్కిం. ఇఫ్ యూ టేక్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం, సో ఈరోజు సిక్కిం ఏదైతే మనం చూస్తున్నామో బ్రిటిష్ టైంలో సిక్కిం అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. క్లియర్. సిక్కిం అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్.
అయితే 1947 తర్వాత ఈ సిక్కిం స్టేట్ అనేది మనం ఒక బఫర్ స్టేట్ కింద ఉంచాలి అనుకున్నాం. దట్ ఈజ్ ఇండియాకి చైనాకి మధ్యలో దగ్గర సిక్కిం అనేది ఒక బఫర్ స్టేట్ కింద ఉంటే బాగుంటుంది అని అనుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్ 1947 తర్వాత ఇట్ వాంటెడ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ఇండియా. అయితే ఇండియాతో గుడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియా కూడా ఇట్ హ్యాస్ ప్రామిస్డ్ ఆఫ్ ది ప్రొటెక్టరేట్. క్లియర్, ప్రొటెక్టరేట్ స్టేటస్ అనేది తనకి ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి, సిక్కింకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింకి కావాల్సిన డిఫెన్స్ ఇష్యూస్ కానీ, సిక్కింకి కావాల్సిన ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇష్యూస్ కానీ, సిక్కింకి కావాల్సిన కమ్యూనికేషన్ మొత్తం అంతా కూడా ఇండియన్ యూనియన్ చూసుకుంటుంది. అందుకనే ప్రొటెక్టరేట్ అని అంటామన్నమాట. సిక్కింని మొత్తం అంతా కూడా ఇండియా చూసుకుంటుంది అన్నట్లుగా ప్రొటెక్టరేట్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. బట్ సో అయితే సిక్కిం నో, ఇండియాతో మేము ఇంకా ఇంటిగ్రేట్ అవ్వాలి అనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇండియా థాట్ ఆఫ్ గివింగ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది అసోసియేట్ స్టేట్. క్లియర్, సో ప్రొటెక్టరేట్ నుంచి ఇండియాలో ఒక కొత్త స్టేట్ విధానం దట్ ఈస్ అసోసియేట్ స్టేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ అసోసియేట్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చి సిక్కింని ఒక అసోసియేట్ స్టేట్ కింద ప్రకటించడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. అయితే తర్వాత ఈవెన్ ఈ అసోసియేట్ స్టేట్ అనేది ఇచ్చినప్పుడు ఇట్ హ్యాస్ బ్రాట్ సమ్ చేంజెస్. లైక్ ఆర్టికల్ 2లోనే ఆర్టికల్ 2A అనేది కూడా చెప్పడం జరిగింది. సో సిక్కింకి సపరేట్ అసోసియేట్ స్టేట్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా సిక్కిం కంప్లీట్గా ఇండియాలోకి ఇంటిగ్రేట్ అవ్వాలి అనుకున్నది ఒక రెగ్యులర్ స్టేట్ కింద. సో ఇంకా సిక్కింని కంప్లీట్ స్టేట్ అనేది 1975లో 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో కంప్లీట్గా సిక్కింకి స్టేట్హుడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే కంప్లీట్ స్టేట్హుడ్ ఎప్పుడైతే ఇచ్చారో వెంటనే ముందుగా తీసుకొచ్చిన ఈ ఆర్టికల్ 2A ప్రావిజన్ ఏదైతే ఉందో దీన్ని నలిఫై చేసేసారు, అంటే క్యాన్సిల్ చేసేసారనమాట. బట్ సిక్కిం ఇంట్రెస్ట్ని కాపాడడానికి దట్ ఈజ్ ఆర్టికల్ 371F అనేది ప్రకటించడం జరిగింది. ఆర్టికల్ 371F ప్రకారం సిక్కింకి తన యొక్క కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంత బెనిఫిట్స్ ఉండే విధంగా ఆర్టికల్ 371F అనేది పెట్టడం జరిగిందనమాట. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టోరీ ఆఫ్ ది సిక్కిం స్టేట్. క్లియర్. అండ్ నెక్స్ట్ అట్లని మనకి మరికొన్ని స్టేట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. లైక్ మిజోరాం కానీ, ది అరుణాచల్ ప్రదేశ్ కానీ, రైట్, అండ్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవన్నీ కానీ చూడండి ఒక్కసారి. సో దట్ ఇఫ్ యూ టేక్ ది ఛత్తీస్గఢ్, రైట్, సో ది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అనేది కొత్తగా ఫార్మ్ అయింది 2000లో. క్లియర్. అండ్ జార్ఖండ్ కూడా అండ్ ఉత్తరాఖండ్ కూడా. రైట్, సో ఇవన్నీ కూడా ఈ 3 స్టేట్స్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఈ 3 స్టేట్స్ కూడా మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రెస్పెక్టివ్లీ ఇంకా అంటే వెస్ట్ బెంగాల్ వీటి నుంచి కూడా కార్వ్ అవుట్ చేసి ఈ కొత్త స్టేట్స్ని ప్రకటించడం అనేది జరిగింది. అండ్ వీ ఆల్ నో 2014లో ఒక కొత్త స్టేట్ అనేది వచ్చింది, దట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. రైట్, సో ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్గా డివైడ్ అయ్యి స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది కూడా కొత్తది రావడం జరిగిందనమాట. రైట్, ఎస్. అండ్ అంటే త్రూ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం. అండ్ వీ ఆల్ నో దట్ ఈస్ రిలేటెడ్ విత్ ది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్తో జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది ఇండియాలో ఇంటిగ్రేట్ అవ్వడం జరిగింది. అయితే 2019 వరకు కూడా జమ్మూ కాశ్మీర్కి తనకి ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ స్టేటస్ అనేది ఉండేదన్నమాట. ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ స్టేటస్ అనేది ఉండేది. సో ఈ 370ని అబ్రోగేట్ చేసేసారు, అంటే 370 అనేది ఇక మరి ఉండదు అన్నట్లుగా యూనియన్ గవర్నమెంట్ చెప్పేసింది. సో 2019లో ఈ స్పెషల్ స్టేటస్ అనేది అబాలిష్ చేసేసారు త్రూ కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్. అంటే 2019 వరకు కూడా జమ్మూ కాశ్మీర్ రూలింగ్ అంతా కూడా జేఎన్కే కాన్స్టిట్యూషన్ అనేది ఉండేది. క్లియర్, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండేది. అండ్ ఈ జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అనేది ఇక మరి వర్తించదు, ఇండియన్ రెగ్యులర్ కాన్స్టిట్యూషనే జమ్మూ కాశ్మీర్కి వర్తిస్తుంది అని కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 2019 తీసుకొని రావడం జరిగింది. అండ్ దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ని బైఫర్కేట్ చేసేసారనమాట. క్లియర్, దే డివైడెడ్ ది జమ్మూ కాశ్మీర్ ఇంటూ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్. జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ కింద సెపరేట్ యాక్ట్ పెట్టి మళ్ళీ బైఫర్కేట్ చేసేసారు. అండ్ ఈ రెండింటికి కూడా
యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట, రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఫార్మ్ అవడం జరిగింది. అండ్ అలానే కొన్ని స్టేట్స్ యొక్క నేమ్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అనేది ఉండేది, ఈరోజు అది ఉత్తరప్రదేశ్. అండ్ మద్రాస్ స్టేట్ని తమిళనాడు స్టేట్ కింద, మైసూర్ స్టేట్ని కర్ణాటక కింద, లక్కదీవి, మినికాయ్, అమన్దీవి ఐలాండ్స్కి లక్షద్వీప్ కింద, అండ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కింద, అండ్ అలానే పాండిచ్చేరిని పుడుచ్చేరి కింద, ఒరిస్సాని ఒడిషా స్టేట్ కింద, అండ్ ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్ కింద డిఫరెంట్ యాక్ట్స్ ప్రకారం వాటన్నిటినీ వాటి యొక్క నేమ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. అండ్ వీ ఆల్ నో దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకున్నా సరే ఆర్టికల్ 3 అనేది యూజ్ చేస్తారు. వాటికి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. ఒక బేసిక్ సింపుల్ యాక్ట్ అనేది పాస్ చేస్తే సరిపోతుంది అనమాట యూనియన్ గవర్నమెంట్, రైట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఆర్టికల్ 3 యూసేజ్ ఏ విధంగా జరిగింది, డిఫరెంట్ స్టేట్స్ ఒక కంప్లీట్ బాక్స్ టేబుల్ లాంటిది ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇంతవరకు క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వీటి నాలెడ్జ్తో మీరు అది చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, రైట్. ఎస్, సో విత్ దిస్ ఈ చాప్టర్ అంతా కూడా కంప్లీట్గా క్లియర్ అయింది. సో 6th చాప్టర్ దట్ ఈస్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేది మనం పూర్తిగా కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్.